నమస్కారం. నారదీయం కదంబ కార్యక్రమానికి స్వాగతం. సిసిసి బాధ్యతాయుతమైన కార్యక్రమాల్లో భాగంగా ఈ నారదీయం అనే కాన్సెప్ట్ తోటి శనివారం ఈ కదంబ కార్యక్రమానికి ఉపక్రమిస్తే చాలా విశేషమైన స్పందన లభించింది. సానుకూలంగా స్పందించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అప్పటి అవసరాలను బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య చైతన్యం విశేషంగా మనకు అవసరం కాబట్టి ఆరోగ్య చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అందులో భాగంగానే ఈ కదంబంలో ఎక్కువ ఆరోగ్య చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే అవసరాలను బట్టి వీటిని బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళి అన్ని రకాలు చెప్పాం కదా, అన్ని రకాల కార్యక్రమాల సమాహారమే ఈ నారదీయం అని. నమస్కారం. నారదీయం కదంబ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం చాలామందిని చూస్తున్నాం. చాలామంది ప్రముఖులు కరోనా నుంచి బారిన పడ్డారు, బయటపడ్డారు. అయితే ఎవరికి లేని ఇలాంటి విషయాల్లో సామాన్యులకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన, సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించగలిగిన నాయకుడు మన ఊళ్ళోనే ఉన్నాడు. కాబట్టి మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుని 3 నెలలకు పైగా ఇంటి నుంచి బయటకు కూడా రాకుండా ఉంటూ కూడా ఆయనకి కరోనా సోకింది. అటువంటి ఆయన తర్వాత వారి శ్రీమతి జ్యోతి గారికి కూడా కరోనా వచ్చింది. వారిద్దరూ కూడా చాలా ఇంట్లో హోమ్ ఐసోలేషన్లోనే ఉండి బయటపడ్డారు. దాని మీద వారి అభిప్రాయం, దీని నుంచి బయటపడడానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తారో విందాం. ఏముందని మీరు చెప్పేశారు కదా, చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాకుండా దీన్ని ఆపాలి అని రోజు ఫాలో అవటం. ఇవి వచ్చే వాట్సాప్ మెసేజ్లు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కషాయాలు తాగాల, ఆవిరి పట్టాలా, చేతి గ్లౌజులు వేసుకోండి, ముక్కుకి ఇది కట్టుకోండి, ఎవరిని మీరు రానివ్వకండి, అన్నీ ఫాలో అయ్యాం చాలా స్ట్రిక్ట్గా. ఎంత స్ట్రిక్ట్ అంటే నా మీద జోకులు వేసే పరిస్థితి వచ్చింది. అసలు కరోనా కనిపెట్టిందే వీడి కోసం ఉందిరా అయినా మీకు వచ్చేసింది పాజిటివ్, నాకు వచ్చింది. మా ఆవిడికి నెగిటివ్ వచ్చింది. మళ్ళీ 4 రోజుల్లో ఆవిడికి జ్వరం వచ్చింది. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు చెప్పాడు, ఆవిడికి కూడా వచ్చేస్తుందండి, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అని. అంటే అసలు నాకు ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఆవిడికి ఎందుకు వస్తుందండి, మేము అసలు దగ్గర రానేమను. ఎక్కడ భోజనం బయట గదిలో పెడితే ఆవిడ మాస్క్ కట్టుకొచ్చి అక్కడ పెడితే నేను మాస్క్ కట్టుకుని ఆవిడ వెళ్ళిపోయిన 10 నిమిషాలకి వెళ్ళి తెచ్చుకోవటం, నా గదిలోకి తినటం, ఇలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం, చాలా రిలీజియస్గా ఫాలో అయ్యాం. అయితే ఇద్దరికీ వచ్చేసింది. వచ్చి మామూలు చాలా లైట్గా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అనిపించింది ఇది ఫ్లూ కన్నా పెద్ద ప్రమాదకరమైనది కాదు. అంటే నాకు వచ్చిన స్ట్రెయిన్, అంటే ఇందులో ఏది ఎలాగా పరిగణిస్తుందో ఇప్పటివరకు డాక్టర్లకు కూడా అంతుపట్టలేదు. నాకు వచ్చినటువంటిది, మా ఆవిడికి వచ్చింది మాత్రం 3 రోజుల్లో జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇంట్లో ఇద్దరికీ వచ్చేసింది. కాబట్టి మొట్టమొదటి 4 రోజులే నాకు సాలిడారిటీ కన్ఫైన్మెంట్, ఉరిశిక్ష తీసేవాడిని తీసుకెళ్ళి పర్సనల్గా గదిలో పెడతారట. అలా ఒక 4 రోజులు మాత్రం పనిష్మెంట్ అయ్యింది, ఆ గదిలోంచి బయటికి రాకుండా. తర్వాత ఇద్దరికీ వచ్చేసింది. ఇంకా ఏమీ లేదు, ఎలా పని మనుషులు అంతా అయిపోయింది. ఎవ్వరూ లేము, ఇద్దరమే. ఆవిడే తుడుచుకోవటం, ఆవిడే అన్నీ చేసుకోవటం. అలాగే నెల్లాళ్ళు సరిగ్గా 1 మంత్ చాలా స్ట్రిక్ట్గా ఎవరిని రానివ్వలేదు. తగ్గిపోయిందా 14 రోజులు అయిపోతే ఇంక తగ్గిపోయినట్టే బయటకు వచ్చేయచ్చు అని చెప్పినా సరే నేను బయటికి రాను. 30 డేస్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వస్తేనే బయటకు వస్తాను. అంటే లేదు ఫాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఫాల్స్ వస్తే మళ్ళీ ఇంకో 14 రోజులు ఉంటాను తప్ప మళ్ళీ స్వాబ్ టెస్ట్ చేయించుకుని కానీ బయటికి రానని చెప్పి అది చేయించుకుని నెగిటివ్ వచ్చింది. వచ్చి ఈవేళ 4వ రోజు, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఈ కరోనా గురించి నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ కరోనా ప్రమాదం అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మీద భయంకరంగా కొట్టింది. ముందు ఇంకా చూడబోతాం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సో రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఈ స్ట్రిక్ట్గా పాటించకపోతే ఎవడు చచ్చిపోతాడో తెలియదు.
ఇప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే అమితాబ్ బచ్చన్కి వచ్చింది. అమితాబ్ బచ్చన్కి రాగానే నేను అనుకున్నా, అయ్యో చచ్చిపోయాడు ఇంక బతకడు, ఎందుకంటే అతనికి ఆస్తమా ఉంది, ఇప్పుడు చూస్తుంటాం కదా, అతను పెద్ద సెలబ్రిటీ కదా అనుకుని అమితాబ్ బచ్చన్కి చాలా దురదృష్టం అని. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, బాలసుబ్రహ్మణ్యం వీళ్ళంతా మన ఇంట్లో వాళ్ళ కింద లెక్క, రోజు టీవీలో చూస్తుంటాం. నాకు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ మాటలు చాలా ఇష్టం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడతాడు, అది అందరికీ ఇష్టమే, కానీ ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన ప్రజెంటేషను చాలా అసలు నేను వదిలిపెట్టిన ఏ ప్రోగ్రాం అయింది. అమితాబ్ బచ్చన్ అంతే, కౌన్ బనేగా కరోడ్పతి కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పినా, ఒక ఏదైనా ప్రమోట్ చేసినా చాలా అప్పీలింగ్గా మాట్లాడతాడు. అయ్యయ్యో చచ్చిపోయారు. నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యంకి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యంకి వస్తే నేను అసలు కేరే చేయలే. ఆయన కూడా ఇలా పెట్టి చెప్పి చూపించి వెళ్ళాడు, వారం రోజుల్లో బయటకు వస్తానని. ఎందుకు కేర్ చేయలేదంటే బాలసుబ్రహ్మణ్యంకి నాకు తెలిసి ఏ డిసీజులు లేవు. ఆయన చేసేది రోజు ఆయన చేసే పనే ప్రాణాయామం. పాట అంటే ఏంటి, లంగ్ పవర్ ఎంత ఎత్తు, ఆయన ఎత్తాడు దించుతాడు, రకరకాలుగా హార్మోని కొట్టినట్టు కొడతారు గొంతు. ఇదంతా ఏంటంటే లంగ్స్లో ఆ పవర్ ఉంది కాబట్టి ఆయన చేసే పనే అది. ఏమొస్తుంది బాలసుబ్రహ్మణ్యంకి, ఏమవుతుంది, మామూలుగా మాట్లాడి ఇంట్లోనే ఉండమంటే కాదులే హాస్పిటల్కి వచ్చేస్తున్నానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళేట చచ్చిపోయాడు. విచిత్రం ఏంటంటే ఆయన చచ్చిపోయింది కోవిడ్ వల్ల కాదు, కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. మన బొమ్మన రాజ్కుమార్ అంతే, కోవిడ్ నెగిటివ్ వచ్చేసిన 4 రోజులకో ఎప్పుడో ఆయన చచ్చిపోయాడు. మనకు ఎంత రాజ్కుమార్ అంటే అంత రాజమండ్రి వాళ్ళందరికీ ఎంత ఫ్రెండ్, మంచాడు. రాజ్కుమార్ పోయాడంటే తెలియకుండానే మనకు, అరే మన ఇంట్లో మనకు రోజు క్లోజ్గా మీట్ అయ్యేవాడు, మన ఇంట్లో మన బ్రదరు, అలా అంటే ఇప్పుడు ఎలా మిస్ అవుతాం అలా మిస్ అయ్యాం. బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్ అంటే సెలబ్రిటీస్. వీళ్ళు రాజమండ్రికి పరిమితమైనటువంటి బొమ్మన రాజ్కుమార్ కేవలం అతని ప్రవర్తన, మంచితనం, ఆ పలకరింపు, వీటితోటి మనిషిలో ఒక టచ్ చేశాడు. చచ్చిపోయాడు రాజ్కుమార్ అంటే ఆశ్చర్యం. ఇదేంటే ఏమైందంటే, మరి కోవిడ్ అయితే ఇదేంటి బాడీ అందరూ చూస్తున్నారని టీవీలో చూపించారు, మీ టీవీలో. అంటే కోవిడ్ వల్ల కాదండి, అతనికి డయాలసిస్లో ఏదో డిఫెక్ట్ వచ్చిందన్నారు. బాలసుబ్రహ్మణ్యం అలాగే చచ్చిపోయాడు. నేను అనుకోలే తను రికవర్ అయిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు అంటే అతనికి ఏమి డిసీజులు ఏం లేవు, ఎందుకు అవుతాడు అని. సో ఇప్పటివరకు నా అబ్జర్వేషన్లో ఈ కోవిడ్ వచ్చి ఎలా చచ్చిపోతారు, ఎవరు చచ్చిపోతారు, 85 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లోకి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకుని బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు. సో దీన్ని ఏంటి అన్నది ఈవేళ వాట్సాప్లో మంచి కామెడీగా జోక్ ఒకటి పెట్టాడు. గర్భవతి అవ్వడం, ఫ్రాక్చర్ అవ్వడం, ఈ రెండు తప్ప కోవిడ్ వల్ల ఏమేమి వస్తాయో ఇప్పటివరకు ఎవడో కనిపెట్టలేకపోయాడు అని. ఈ రెండు మాత్రం రావట. అంటే కోవిడ్ వచ్చి కాలు ఇరిగిపోవటం, చెయ్యి ఇరిగిపోవటం జరగదు, కోవిడ్ వచ్చి గర్భవతి అవ్వటం జరగదు. ఈ రెండే ఉన్నాయి, మిగతా ఏ జబ్బైనా రావచ్చని చాలా మంచి పెట్టింది ఒక డాక్టర్. అది చూసిన తర్వాత అనిపించింది కరెక్టే కదా, ఇప్పుడు అన్నీ ఏ జబ్బు వచ్చినా సరే కోవిడ్ అయిపోయి తగ్గిపోయి అయిపోయిందండి. కోవిడ్ వల్ల ఏం కాదు, కోవిడ్ మరణాలు కేవలం ఒకటే, రాజమండ్రిలో కోవిడ్ మరణం ఒకటే అని. కోవిడ్ వచ్చి తర్వాత చచ్చిపోయిన వాళ్ళు 10 ఉండొచ్చు. సో ఇది అందుకని దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలా అని చెప్పి పూర్తిగా ఇంట్లో కూర్చున్నా అలాంటి వాడు, నేను +66 ఇయర్స్ నాకు, నేను ఇంట్లో కూర్చున్నా బయట ఉన్న పెద్ద దానివల్ల తేడా ఏమి ఉండదు. కానీ ప్రొడక్టివ్గా ఉండేటువంటి ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవటం వల్ల వాళ్ళ కుటుంబాలకే కాదు నష్టం, దేశం మొత్తం జీడిపి ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితిలో పోయింది. ప్రపంచం మొత్తం పోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మన దేశంలో ఉన్నంత పావర్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే అది వేరు. మనది రిలేటివ్ పావర్టీ. మనం ఎదుర్కొండానే పక్కింట్లోనే కోటీశ్వరుడు ఉంటాడు, మనం తిండి లేక ఏడుస్తుంటాం. ఈ రిలేటివ్ పావర్టీ ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా గొడవలు వస్తాయి, రైట్స్ అవుతాయి, దాడులు అవుతాయి. ఎందుకంటే తినడానికి తిండి లేనప్పుడు జనం ఊరుకోరు. ఏంటి దీనికి సొల్యూషను అన్నది ఆలోచన చేయాలి గవర్నమెంట్స్. గవర్నమెంట్ కూడా గాలికి వదిలేసినట్టుగానే అనిపిస్తుంది, కానీ అంతకన్నా చేయగలిగింది కూడా లేదు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇదేం మనం కంట్రోల్లో చేయడానికి లేదు. డాక్టర్లకే అర్థం అవ్వట్లేదు. మనకు నేను లక్కీగా రాజమండ్రి వాడిని, అందరూ రాజమండ్రిలో ఫ్రెండ్స్ కాబట్టి గూడూరు శ్రీనివాస్ గారు రోజు నేను ఫోన్లోనే అంతాను, ఫోన్లోనే మాట్లాడేవాడు. ఆయన కొద్దిగా తేడాగా ఉందంటే ఒక మందు చెప్పేవాడు. కొంత ఇవి ఉంటుంది మనకి, ఫోబియా, ఏదొచ్చినా సరే ఏమో ఇదే చచ్చిపోతామేమో అన్న ఫోబియా ఒకటి ఉంటుంది. అన్నీ కూడా ఆయన చాలా సింపుల్గా తీసేసి నాకు సైకలాజికల్గా కూడా ఏమీ వరి అవ్వక్కర్లేదని చెప్పి చాలా మంచి గూడూరు శ్రీనివాస్ అంటే పర్సనల్గా కూడా ఆయన మాకు మంచి సంబంధం. ఆయన వైఫ్ రాధిక మా కార్పొరేటర్గా చేసింది కాంగ్రెస్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఈలోపు ఈ మన సాయి హాస్పిటల్ విజయ్ కుమార్ ఆయన శ్రీనివాస్ చేత రోజు ఫోన్ చేయించి రండి మీకు అన్ని టెస్టులు. అప్పుడు తెలిసింది నాకు విజయ్ కుమార్ గారికి, డాక్టర్ విజయ్ కుమార్కి ఆల్రెడీ వచ్చి తగ్గిందని. నెక్స్ట్ సాయి హాస్పిటల్, కోవిడ్ హాస్పిటల్ ఊర్లో చాలామంది అక్కడ జాయిన్ అవుతుంది, అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అన్ని టెస్టులు చేసి చాలా లైట్ స్ట్రెయిన్, ఇదేం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు అన్నారు. తర్వాత మా ఆవిడికి కూడా వాళ్ళు టెస్టులన్నీ చేశారు, బ్లడ్ టెస్టులు, ఏదో
సిటీ స్కాను ఇవన్నీ చేయించారు. సో ఇన్ ఏ వే ఐఎమ్ బ్లెస్డ్. రాజమండ్రిలో ఉండటం అంటే నాకు రాజమండ్రిలో అందరూ పరిచయస్తులు ఉండటం, వీటి వల్ల నాకు అసలు ఈ కోవిడ్ అనేది మామూలు ఫ్లూ కన్నా చాలా లైట్గా తేలిపోయింది ఇప్పటికీ. ఏమో దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏముంటాయో నాకు తెలియదు, కానీ ఎప్పటికైతే నాకు దీంట్లో ఇంత ప్రమాదకరమైనది ఏదో ఉందని చెప్పి. ఎందుకంటే మొట్టమొదటిలో చూసాక మన వీరభద్రపురంలో కేసు వస్తే మామూలు వీరభద్రపురం వెళ్ళేవాడు ఎవడో ఇలా కాలేజీ నుంచి వెళ్ళేవాడు. ఎందుకంటే అక్కడ ఏమన్నా అలా పెడుతుంటే కానీ తగిలేస్తుందేమో అని చుట్టూ పోలీసులు అన్నీ అడ్డం పెట్టేసి. ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చామంటే ఆ గదిలో కూర్చోన్న లెవెల్లోకి వచ్చాం. అంటే బాగా అలవాటు పడ్డాం ఈ కోవిడ్కి. ఏం అంత కంగారు పడి పరిగెత్తెక్కలేదండి. అలాగే రేపు మిగతా ఏవేవి స్టార్ట్ చేయొచ్చు వెంటనే వాటి డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? డబ్బు ఉండదు గవర్నమెంట్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర, ఎవరి దగ్గర కూడా డబ్బులు ఉండవు అంతంత కాలం ఫైనాన్స్ చేయాలంటే. ఇవి ఆలోచన చేయవలసినటువంటి అవసరం గవర్నమెంట్లకు ఉంటాయి. ఎక్కడి నుంచి డబ్బులు మొబలైజ్ చేయాలి, చేసిన డబ్బు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అవి మళ్ళీ వెనక్కి ఎలా వసూలు చేసుకోగలం. ఇప్పుడు రోడ్డు మీద బండి పెట్టుకుని ఆ బండి మీద ఆధారపడి బతికేటువంటి వాడు నెలవాళ్ళు బండి ఆపేసిన తర్వాత ఎంత డబ్బు వడ్డీకి తెచ్చుంటాడు, ఏ వడ్డీకి తెచ్చుంటాడు, ఆ వడ్డీ ఎలా తీరుస్తాడు, ఎలా బతుకుతాడు? అలా చెప్పులు పాలిష్ చేసేవాడు ఉంటాడు, పాలిష్ లేదు, ఎవడో బయటికి రావట్లేదు, ఎలా బతుకుతాడు? ఆటో అనుకునేవాడు ఎలా బతుకుతాడు? ఏంటి వాళ్ళకి అసలు లివింగ్ ఎలా ఇవ్వాలి? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు, ఇదేం కాదండి. ఇవి ఊరికే పైన ఆల్రెడీ నడుపుతుంది ఆ ముసలాళ్ళకే వాళ్ళకి ఇచ్చేది తప్ప, వాడు కష్టపడి తిరిగేవాడు. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడంటే కష్టపడి రోజుకి 600-700 సంపాదిస్తాడు. ఏం తిరగట్లేదు, ఏం చేస్తాడు? ఏంటి దీని మీద అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ మోడీ గవర్నమెంట్ కానీ ఎవరితోటి చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, పిలిచి చర్చించాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాడిని పిలిచి కూర్చోబెట్టి, ఏమైనా మీ బజార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, బట్టల గుట్టలో పనిచేసే వాళ్ళు ఎంతమంది, ఎన్ని షాపులు తెరిచారు, సేల్స్ ఎంత పడిపోయింది, ఏం చేస్తే మీకు మళ్ళీ ఇమీడియట్గా పికప్ అయి పాత రోజులు రావడానికి ఉంటుంది అని ఒక కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో ఉన్నటువంటి రిపోర్ట్లని కూడా పైన గవర్నమెంట్కి పంపించారు. అంటే దేశాన్ని రీవైటలైజ్ చేయాల్సిన ఆలోచన కావాలి. ఇప్పుడు చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే చావు దెబ్బ ఇది. ఈ చావు దెబ్బ నుంచి కోరుకోవడం అంటే క్యాన్సర్ వచ్చి రికవర్ అవ్వటం లాంటిది. క్యాన్సర్ వచ్చి రికవర్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు. వాడికి రోజు చచ్చిపోతామేమో అన్న భయం ఉంటుంది. ఆ భయంతో వాడు అలా కొంచెం డాక్టర్ ధైర్యం చెప్తూ ఉండాలి. మళ్ళీ పూర్తిగా ధైర్యం చెప్తే వాడు విచ్చలవిడైతే మళ్ళీ చచ్చిపోతాడు. అందుకని ఇటువంటి క్రైసిస్ నేనైతే ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. ఇదే ఫస్ట్. ఇది మామూలు నేను ఈ క్రైసిస్ని హెల్త్ క్రైసిస్ కింద చూడలే. ఎందుకంటే హెల్త్ క్రైసిస్గా అది ఎలాగా చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు తప్ప, చాలామంది ఉన్నాం హాయిగా ఉన్నాడండి, రాత్రి బాగున్నాడండి, సినిమాకి వచ్చాడండి, భోజనం చేసామండి, జోకులు చెప్పుకుంటూ. మా శ్రీమన్నారాయణ ఎలా చచ్చిపోయాడు? పుట్టినరోజు నాడు రాత్రి అందరూ డిన్నర్లో పార్టిసిపేట్, అతనే ఇచ్చాడు డిన్నర్ అయిపోయిన తర్వాత నన్నేమో మా ఇంటి దగ్గర దింపేసాడు. అతను మా ఇంటికి 4 ఇళ్ళు అవతల ఇంటికి వెళ్ళాడు. పొద్దున్న 6ంటికి రాత్రి వెళ్ళి అతని ఇంటికి వెళ్ళేటికి 12 దాటిపోయింది. పొద్దున్న 6ంటికి రాత్రి వెంటనే చచ్చిపోయట. అది డెత్ ఎలా అన్నది అసలు ఎవ్వరూ ఏమీ చెప్పలేము. కోవిడ్ అనేది ఒక మార్గం అంతే, అల్టిమేట్గా రీచ్ అయి తీరుతుంది. నువ్వు అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కానీ జబ్బు తీవ్రం అయితే దాని పరిస్థితులు ఎలా ఉంటాయి, దాని బాధ ఎలా ఉంటుంది, అది తప్పించుకోవచ్చు మనం. అందుకే నేను ఇదేదో చావుని తప్పించుకుందామని కాదు, చావుని తప్పించుకోలేమని నాకు తెలుసు. నెక్స్ట్ చావు అంటే భయం లేదంటారు, అది చాలా తప్పది. చావు అంటే అందరికీ భయం ఉంటుంది. భయం లేదని ఎవడన్నా చెప్తుంటే వాడు పచ్చి అబద్ధమన్నా చెప్తుండాలి, లేకపోతే పిచ్చాడన్నా అయి ఉండాలి. చచ్చినా ఖచ్చితంగా చావు అంటే భయం లేకపోతే ఇంక మనిషి ఏంటి అసలు? బతుకుతుంది ఎందుకు? ఇంకెంతకాలం బతుకుతాం అనేది మెయిన్. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే బతుకుండడం. మనం బతుకుంటేనే ప్రపంచము, దేశము, రాష్ట్రము, జిల్లా, ఊరు, మన ఫ్యామిలీ అన్నీ మనం బతుకుంటేనే. చూసాంగా కోవిడ్లో తన సొంత తండ్రి చచ్చిపోతే తీసుకెళ్ళి శవాన్ని ఏదో ప్రొక్లైనర్తో తీసుకెళ్ళి పట్టుకెళ్ళిపోయారు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే వీడు చచ్చిపోతాడు. చాలా తప్పండి. ఇంట్లో చచ్చిపోతే వీడు అదే పని చేస్తాడు. ఇవన్నీ కూడా ఒకసారి చూసిన తర్వాత జీవితం పట్ల మన యాటిట్యూడ్ ఏమన్నా మారినట్టయితే కోవిడ్ చాలా సహాయం చేసినట్టు లెక్క. మరి ఇంతేరా బాబు, ఇది ఎలాగా ఇందులోంచి బయటపడాలి అన్న ఆలోచన చేయాలి, గవర్నమెంట్ చేయాలి. నాకెందుకో అదేం చేస్తున్నట్టు కనపట్లే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఛిద్రమైపోయిన వ్యవస్థ ఛిద్రమైపోయింది, ఇప్పటికే ఛిద్రమైపోయింది. ఈ వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడానికి తక్షణ చర్యగా ప్రభుత్వాలు ఏం చేయొచ్చు? ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బు కావాలండి. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఎవరి దగ్గర ఉంది డబ్బు? బ్లాక్ మనీ ఆర్ అన్అకౌంటెడ్ మనీ ఉంది, చాలా డబ్బు ఉంది ఇండియాలో. అది ఎలా వస్తుంది బయటికి? గవర్నమెంట్ భాస్కర్ రావు లాంటి కూర్చోబెట్టి ఏం చేస్తే ఒక ప్రకటన, మీ దగ్గర ఒక 50 లక్షల రూపాయల లోపు ఎంత డబ్బున్నా అకౌంట్ ఏం అడగం, లేకపోతే 1 కోటి రూపాయల లోపు ఎంత డబ్బున్నా సరే తీసుకొచ్చి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. మీరు ఏదైతే పట్టుకొచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో ఆ డబ్బు అంతా కూడా వైట్ అయిపోతుంది. ఇంకా దానికి లెక్క అడగం, వైట్ అయిపోయినట్టే.
ఆ డబ్బు 3 ఏళ్ల వరకు తీసుకోవడానికి లేదు, మేము మామూలు రేట్ ఇచ్చేస్తాం అని ఒక ప్రకటన చేశారనుకోండి. ఒక డెసిషన్ తీసుకుని దాన్ని డైరెక్ట్గా క్యాబినెట్ నిర్ణయం, పార్లమెంట్ నిర్ణయం చేసి ఒక నిర్ణయం చేశారు. నా ఉద్దేశంలో డెఫినెట్గా ఇండియాలో చాలా డబ్బు ఉంది, 4 or 5 times మోర్ దాన్ వాట్ ఈజ్ అకౌంటెడ్. ఇప్పుడు ఈ కొత్త కరెన్సీలో కూడా, కొత్త నోట్లలో కూడా అంతా వచ్చేసిందిగా కొత్త కరెన్సీ. అసలు దానివల్ల ఏమీ పోలే. కరెన్సీ డిమానిటైజేషన్ మరి వాళ్ళు సక్సెస్ అంటున్నారు, అది నాకు ఎలా తెలియదు, కానీ యాజ్ ఎ లేమ్యాన్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. దానివల్ల ఏమీ జరగలే, ఊరికే జీడిపి పడిపోయింది తప్ప. ఇది ఇలా చేశారనుకోండి, ఇప్పుడు డబ్బు లేదు అంటే ఎంతకాలం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళంతా ఎదవలను, దాచుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు అండి, ఇలా చేయించండి అని అదో ఆర్గ్యుమెంట్ వస్తుంది. కానీ ఏం చేస్తాం? సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండిత అని పివి నరసింహరావు గారు పార్లమెంట్లో చెప్పాడు. అంటే సగం వదిలేసుకున్నా మిగతా సగం అన్నా పట్టుకుందాం రాని. అలా ఇప్పుడు ఈ రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి తీసుకొచ్చి అసలు అలా అయినా సరే 3 ఏళ్ళకి వీడు ఇస్తాడని గ్యారంటీ ఏంటి గవర్నమెంట్ అనే పెసిమిస్టులు కూడా ఉంటారు. 3 ఏళ్ళకి గవర్నమెంటే డబ్బు ఇవ్వలేని పరిస్థితి వస్తే మనం ఉండడం ఎవడో ఉండడం, 3 సంవత్సరాల్లో వెనక్కిస్తాం దండి అని. అలాంటి ఇది ఊరికే నాకు వచ్చింది ఐడియా. వీటి మీద ఇంకా కరెక్ట్గా ఎవడు చెప్పగలంటే ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, లేదు మన ఆడిటర్స్, వీళ్ళు దీనికి ఏం పిలిచి పెద్ద మీటింగ్లు పెట్టగల. ఒక జూమ్ మీటింగ్ పెట్టాడు అనుకోండి, మనకి సబ్ కలెక్టర్ రాజమండ్రి లెవెల్లో పెడతాడు, జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెడతాడు. ఎవరెవరిలో ఏం మాట్లాడుతున్నా ఆ మాట దాంట్లో ఒకటి నచ్చింది అనుకో, టక్మని ఒక స్పార్క్ ఇలా చేయొచ్చు కదండి అని ఎవడో అంటాడు. ఏ అశోక్ కుమార్ జైన్ లాంటి వాడు టక్మని సలహా ఇస్తాడు, రోజు జనంలో తిరిగేవాడు. ఆ సలహా టప్పని గ్రాప్ చేసి గవర్నమెంట్ దాని మీద డెసిషన్ తీసుకోవడానికి అది ఆలోచనే రావట్లేదు ఎందుకో. ఇదేదో ప్రెస్టేజ్ క్వశ్చన్ కింద క్లియర్గా అర్థమైపోతుంది, ఇలా పడిపోతుంది గ్రాఫ్. ఎందుకు ఆ ప్రయత్నాలు చేయట్లేదో అర్థం అవట్లేదు. ఇప్పుడు రాజమండ్రిలో ఉంది, నేను ఏం చెప్పాను, మా కళ్యాణ మంటపాలు వాటికి పర్మిషన్లు ఇప్పించున్నాయా అని చెప్పాను, ఎవడో పట్టించుకోలేదు. అది ఏంటంటే దాంట్లో వెళ్ళి ఎవడో జాయిన్ అవ్వక్కల ధీమా. ఇప్పుడు నాకు వచ్చింది, నేను ఇంట్లో ఉందాం అనుకోలేదు, గత్యంతరం లేక ఇంట్లో ఉన్నాను. మా ఆవిడకి వచ్చేస్తుందని నేను ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటే హాస్పిటల్ వల్ల ఎక్కడ ఆవిడ జాయిన్ చేసుకోవట్లే. హాస్పిటల్లో బ్రీదింగ్ ప్రాబ్లం వస్తేనే జాయిన్ చేసుకుంటున్నాం అన్నారు. పోనీ హాస్పిటల్తో అటాచ్డ్ హోటల్స్ ఏమైనా ఉన్నాయా అంటే రాజమండ్రిలో ఏమీ లేవండి అన్నాడు. విజయవాడ గొడవ అయిన తర్వాత అసలు హోటల్స్ అటాచ్మెంట్ తీశారు. హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు మదరు ఇద్దరు కూడా గ్రీన్ పార్క్ హోటల్లో ఉన్నారు. స్టార్ హోటల్లోనో కేర్ హోటల్లోనో జాయిన్ అయ్యారట. 3 రోజుల తర్వాత వాళ్ళు గ్రీన్ పార్క్కి షిఫ్ట్ చేశారు. గ్రీన్ పార్క్లో 4,000 రూపాయలు ఎంతో రెంటు, ఈ డాక్టర్లకు ఇచ్చేది 1,000 రూపాయలు 5,000 రూపాయలు రెంటు. వారం రోజులు ఉంటే 35,000 అవుతుంది. బయటకు వచ్చేస్తారు. ఎందుకు ఆంధ్రాలో మరి అది ఏర్పాటు చేయలేదో నాకు అర్థం లేదు. ఎఫర్ట్ చేయగలిగిన వాడు ఇస్తాడు కదా. హాస్పిటల్లో ఎలా ఉంది ఇప్పుడు? మామూలుగా లేదు, నేను మాట్లాడకూడదు ఎందుకంటే డాక్టర్స్ అంతా నా ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్ళాడంటే వాడు శారీరకంగా బతికి బయటకు వచ్చినా ఆర్థికంగా అయిపోయాడు అంతే. ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాడు కనుక ఈ కోవిడ్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే వెంటిలేటర్ మీదకి వెళ్ళకపోయినా, వెంటిలేటర్ మీదకి వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు. ఇది పరిస్థితి. దీన్ని భయపెట్టేయడం కరెక్ట్ కాదు, అలాగే చెప్పా ఏమీ లేదా అన్న కరెక్ట్. ఇప్పుడు నాకు ఒకటే ఎగ్జాంపుల్, మన కర్రి రామారెడ్డి గారు ఉన్నాడు, సైకియాట్రిస్ట్. ఆయన మొన్న మెసేజ్ పెట్టాడు, నాకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిందని. అంటే ఆల్మోస్ట్ నాకు కోవిడ్ వచ్చినప్పుడే ఆయనకి వచ్చింది. ఆయన మధ్యలో 2 సార్లు నాకు ఫోన్లో మాట్లాడాడు. ఆయన మెసేజ్లు పెట్టాడు, ఎలా ఉన్నారు మీరు, కోవిడ్ వచ్చింది కదా అని. నేను మామూలుగా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఫ్రెండ్ అనుకున్నాను తప్ప ఆయన కోవిడ్ పేషెంట్ అన్నది ఆయన డిక్లేర్ చేసేదాకా తెలియలేదు. నెక్స్ట్ రోజు ఆయన పేషెంట్లు చూస్తూనే ఉన్నట్ట. అంటే పేషెంట్లు ఓన్లీ ఇందులోనే చూస్తున్నాడు, జూమ్లోనే, ఆయన వర్చువల్లే చేస్తున్నాడు ట్రీట్మెంట్. రోజు పేషెంట్లు వస్తున్నారు, చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాడు. నాకు తెలిసే సంగతి, నేను కూడా పేషెంట్ని పంపాను. ఇదేంటంటే మీకు కోవిడ్ వస్తే ఎవరికి తెలియకుండా అలా దాచిపెట్టారంటే ఎందుకండి చెప్పడం? అది వాళ్ళు భయపడి పారిపోతారు. నాకు ఏరిగా తీసుకున్నాను. అది ఎలా చేయగలిగారు? ఎందుకంటే అందులో సైకియాట్రీ ఎన్ని చూడాలి అంటే ఆయన చెప్పాడు, కొద్దిగా నీరసం ఉంది కానీ అంతకు మించి పెద్ద డిఫికల్టీ ఏమీ అనిపించలేదు. డిఫికల్టీ వచ్చి ఉంటే ఆపుదనేమో, డిఫికల్టీ ఏమీ అనిపించలేదండి, లాగేసాను బాగానే. అయ్యో నాలాంటి వాడికన్నా చెప్పచ్చు కదండి ఇలా కోవిడ్ వచ్చిందంటే. ఏంటి చెప్తే మీరు మాత్రం ఏం చేస్తారు? స్ప్రెడ్ అయిందనుకోండి నేను కూడా చచ్చిపోయినని ఎవడో పెట్టేస్తాడు. అదే చెప్పారు రామారెడ్డి గారు, ముందు చెప్తే పుకార్లు కూడా పెడతారు. ఫోటో పెట్టి రిప్ అయిపోను, ఫోన్లు అంటే కీడిపోను, అదేమీ అది తప్పేం కాదు. చాలామందిని చంపేస్తున్నారు అలాగా. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. కర్రి రామారెడ్డి గారు లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యాజ్ ఎ సైకియాట్రిస్ట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇదంతా మైండ్కి సంబంధించిందే తప్ప ఏం కాదు, మైండ్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలని ఎవరికి చెప్పలేదు. అయిపోయిన తర్వాత మెసేజ్ పెట్టాడు ఆయన. అయిపోయిన తర్వాత నేను కూడా ఫోన్ చేసి ఏంటి సార్ అని మాట్లాడాను. ఇది జనరల్గా వెళ్ళాలి. ఇది జనం అందరిలో కూడా ఒక కర్రి రామారెడ్డి లేకపోతే ఒక గూడూరు శ్రీనివాసో ఇంకో డాక్టరో
వచ్చి చెప్పాడు అనుకోండి, దీంట్లో ఈ ప్రమాదం ఇది, ప్రమాదం లేకపోయింది ఇది, మీరు ఊరికి ఆదుర్దా పడిపోయి కంగారు పడిపోతే సగం చచ్చిపోతారు అని చెప్పాడు. నేను చూస్తున్నాను ఆ ఫైటింగ్ సెల్స్ వీక్ అయిపోతాయట. ఎప్పుడైతే మనిషికి ఇంకేముందిరా చచ్చిపోయాం అనిపించిందో వీక్ అయిపోతాయట. అవి వీక్ అవ్వకుండా ఉండాలంటే ఏం పర్లేదురా అన్నటువంటి ధీమా ఉండాలి. వీడికి బాగా ఏం పర్లేదురా అన్న ధీమా వస్తే మళ్ళీ మాస్క్ గీసుకు విసిరి పారేసి శుభ్రంగా తిరుగుతాడు, చేస్తాడు నిజంగానే. అందుకని ఇది ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మీడియా ఏం చేస్తున్నారు, రోజు చంపేస్తున్నారు భయంకరంగా. అసలు చచ్చిపోయిన వాళ్ళదే గొడవ అంతా ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా కప్పెడుతున్నారు, ఎవరు రావట్లేదు, ఇదే చూపిస్తున్నారు తప్ప 100 మందికి కేసులు వస్తే 99 మంది శుభ్రంగా తిరుగుతున్నారా, ఒకడే చచ్చిపోతున్నాడు. కేసులు వచ్చిన వాళ్ళలో 1,00,000 మంది ఉన్న జనాభాలో కేసులు 100 వచ్చాయి, 1000 వచ్చాయి అని ఈ లెక్కలు చూపించడం ఎక్కడో కింద లాస్ట్లో చిన్నది ఇది చూపిస్తున్నారు. మనకు పెద్ద, నేను అనుకుంటాను పెద్ద కారణం ఏంటి, ఇదే ఆఫ్రికాలో ప్రారంభమై ఉంటే, ఆఫ్రికాలోనే ఉండుంటే మనం ఏం పట్టించుకోపోదాం. ఎందుకంటే నల్లవాళ్ళు అనేటప్పటికి వాళ్ళు పోతే పోయారులేవా అని. తెల్లతోలు అంటే మనకు ఒక రకమైనటువంటి ఆహా, అమెరికాలో చచ్చిపోయారా, ఇటలీలో, ఇంగ్లాండ్లో చచ్చిపోయారా, అయ్యి బాబోయ్ ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి, వాళ్ళే చచ్చిపోతున్నారంటే ఇంక మనం ఎంత అని ఒక భయం వచ్చేసింది. అమెరికా చచ్చిపోవడం ఏంటి, లేకపోతే ఎబోలా అవి వచ్చినప్పుడు ఇలాగే అయింది, కానీ మనం ఏం పట్టించుకోలేదు పెద్ద. అప్పుడు ఇండియాలో చాలామంది చచ్చిపోయారు, సార్స్లో చచ్చిపోయారు. తెల్లతోలు అనేటప్పటికి మనకి ఒక రకమైన తెలియకుండానే వాళ్ళు రాజులు, మనమేమో పాలితులం, వాళ్ళు పాలకులు, అటువంటి వాళ్ళు వాళ్ళకే జబ్బు వచ్చేసిందంటే ఇంక మన పరిస్థితి ఏంటి అని ఒక భయం వచ్చేసింది. ఆ భయం అనేది, కోవిడ్ భయం అనేది పోగొట్టాలి, ఎకానమీని నిలబెట్టాలి. ఈ రెండు ఈవేళ గవర్నమెంట్, కోవిడ్ భయం పోగొట్టడం అనేది పూర్తిగా సైకాలజిస్టులు చేయవలసిన పని. ఆ పని గవర్నమెంటే చేయాలి. ఎకానమీని ఉద్ధరించడం అనేది పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వాడు చెప్పినటువంటి సలహాలు తీసుకోవాలి. ఈ ఎకానమిస్టులు పెద్దవాళ్ళు దీనికి ఏం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ రాలేదు. వాళ్ళకి స్టాటిస్టిక్స్ మీద నడుస్తాయి, ఇవి ఆల్గరిథమ్స్ మీద నడుస్తుంది ఇదంతా. వాళ్ళకి ఇవి ఏమి ఉండవు, ఇవి ఈ కోవిడ్ అయిపోయాక తయారవుతాయి అవి, కోవిడ్ ఎలా కొట్టింది ఏ దేశాన్ని. కానీ కింద వాడికి తెలుస్తుంది. ఈవేళ మిరపకాయల బండి వేసుకు తిరిగేవాడు 10,000 రూపాయలు అప్పు చేసి రోజుకు 100 రూపాయలు వడ్డీ కడుతున్నాడు. ఆ 100 రూపాయల వడ్డీ కనుక తగ్గించి నీకు నెలకి 2 రూపాయల వడ్డీ మీద వచ్చి ఏర్పాటు చేస్తాను అంటే వాడు బతికేసినట్టే. ఎవడు చేయగలడు ఇది, ఇవి బ్యాంకుల వాళ్ళు చేయలేరు. కమ్యూనిటీ చేసుకోవాలి. ఆ కమ్యూనిటీ చేసుకోవడానికి రిలాక్స్ చేయండి. వడ్డీ వ్యాపారం ఎవడు చేసినా సరే వాడికి బ్యాంకర్ లైసెన్స్ ఇచ్చేస్తాం. నీ దగ్గర ఉన్న డబ్బు పెట్టి వడ్డీ వ్యాపారం చేసుకో, 2 రూపాయల మించి వడ్డీ తీసుకోకూడదు, నీకు బ్యాంకర్ లైసెన్స్ 24 అవర్స్లో ఇచ్చేస్తాం అని చెప్పి ఇవ్వండి. ఇవన్నీ నాకు వస్తున్న ఐడియాలు, ఏమో నాకు వచ్చే ఐడియాలు ఏవో వచ్చినాయి. దీంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నాకు ఆస్తి ఉంది, 10 లక్షల రూపాయలు ఇల్లు ఉంది, అది తనఖా పెట్టి బ్యాంకులో 5 లక్షలు తీసుకోవచ్చు, తీసుకుని 5 లక్షలతో వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు, 2 రూపాయలు పెంచకూడదు వడ్డీ అంటే. బ్యాంకులో డిపాజిట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకుని మొదలెడతారు. బంగారం తీసుకునే ఇస్తారు డబ్బులు, ఏం బంగారం పెట్టుకుని డబ్బులు బ్యాంకింగ్ ఇది ఇచ్చేస్తారు. ఒక ఎకనామిక్ యాక్టివిటీ మొదలవుతుంది. ఇమీడియట్గా క్యాష్ పంప్ అవ్వాలండి. ఆ పంప్ అవ్వడం కూడా ఎవరికి పంప్ అవ్వాలో వాళ్ళకి అవ్వాలి, యజమానులకు కాదు. అక్కడ ఉన్నటువంటి ఎవడైతే పని చేస్తున్నాడో వాడికి పంప్ అవ్వాలి. ఇప్పుడు బట్టల కొట్లో వాడు లాస్ అయిపోతున్నాడని బట్టల కొట్టు యజమాని పిలిచి, ఇదిగో అబ్బాయి నీకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నాం, ఇది పెట్టుకో, నా ఏడాది తర్వాత తీర్చచ్చు, ముందు కొట్లు తెరువు అన్నాడు అనుకోండి. వాడు అప్పుడు ఉన్న లెవెల్లో 100 మంది పని చేస్తుంటే 10 మందితో కాచని 90 మందిని బయట పెట్టి తెస్తాడు. ఏంటి ప్రయోజనం 90 మంది ఏడుస్తుంటే? ఈ 100 మందికి కనుక ఇదిగో మేము ఇస్తున్నారా నీకు ఇలాగా, నీ కొట్టు తెరుస్తాడు ఆటోమేటిక్గా, తెరిచి తీరాలి. ప్లస్ ఈ 100 మందికి ఏమి ఇస్తున్నావు నువ్వు బెనిఫిట్, ఆ బెనిఫిట్ వాడు ఆ షాపు ఓనర్ చేత ఇప్పిస్తున్నావు, కానీ నువ్వు ఇస్తున్నావు డబ్బు, లైబిలిటీ ఇస్తుంది. అలా ఏర్పాటు చేయాలంటే అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వాల్వ్ చేయాలి, చార్టెడ్ అకౌంటెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, కమ్యూనిటీ లీడర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. చేస్తే నేను అనుకోవటం పెద్ద కష్టం కాదు. 6 నెలలకో సంవత్సరానికో పికప్ అవుతుంది. ముందు డబ్బు అనేది వస్తుందిరా మనకి పర్వాలేదు అనేటువంటి ధీమా కనుక వాడికి కలిగితే వాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడండి. లేకపోతే ఇది ఎక్కడ పోతుందో తెలియదు. ఇప్పుడు మనం ఎలా తీసి బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎవడో కూడా కత్తి చూపించి డబ్బులు తీసుకుపోతాడు. ఎందుకంటే వాడికి లేదు, తిండి లేదు. వాడు అంతకుముందు ఎప్పుడూ నేరం చేయలే, ఇవాళ మొదలెడతాడు నేరాలు చేయటం. ఆ ప్రమాదం రాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. నేను మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, వచ్చినా మీరేం ఆందోళన చెందకండి. అది కోవిడ్ వచ్చేసి పాజిటివ్ వచ్చేసిందని కానీ ఒక్కసారి అయిపోయిందిరా ఇంకేముంది అయిపోయిందా నా లైఫ్ అని ఏం వరి అవ్వకండి. ఫ్లూకి దీనికి ఏమీ తేడా లేదు. బ్రీదింగ్ ప్రాబ్లం వస్తే మాత్రం అదేదో ఆక్సిమీటర్ ఏదో ఉంటుంది, అది పెట్టి చూసుకుని దాంట్లో తెలుస్తుంది, ఏదో 96 ఎంతో ఉంటే. బ్రీదింగ్ ప్రాబ్లం వస్తే మాత్రం డాక్టర్కి వెళ్ళాలి, డాక్టర్ చెప్తాడు ఏం చేయాలో. ఆక్సిజన్ పెట్టుకుని నా ఫ్రెండ్స్ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు హ్యాపీగా బతికారు. ఎవడో నాకు తెలిసి నాకు తెలుసున్న సర్కిల్లో 2 చచ్చిపోయారు.
ఒక అతనేమో మెడికల్ది అందక ఇన్ టైంలో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మెడికల్ అందక ఒక అతను చచ్చిపోయాడు. ఇంకో అతను ఆల్రెడీ క్రానిక్ హార్ట్ పేషెంట్, డయాబెటిక్, హై బ్లడ్ ప్రెషరు ఇవన్నీ ఉన్నటువంటి వాడు. బ్రీదింగ్ వచ్చే వరకు వాడు చెప్పుకోలే, బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చాక చెప్పుకోవటం వల్ల వాడు చచ్చిపోయాడు. నాకు తెలిసి ఒక దాదాపుగా బాగా క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళకు 100 మందికి వచ్చి ఉంటుంది. అందరూ నా ఏజ్ వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళే. కానీ ఎవ్వరు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇంట్లోనే వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళే ఫ్యాబీ ఫ్లూ కొనేసుకుని వాడేసి తగ్గిపోయి నెగిటివ్ వచ్చేసి బయట తిరిగేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్యాబీ ఫ్లూ మాత్రం అందరూ వాడుతున్నారు కదా, మేము వాడేస్తూ ఉండండి. సో మొట్టమొదట వాళ్ళు చెప్పినటువంటి దీని ప్రకారం మాస్క్, ఇదిగో నేను తగ్గిపోయాక మీరు మాస్క్ తీసేయచ్చు అన్నారు, కానీ నేను మాస్క్ పక్కనెట్టుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అని తీసాను, ఇంటర్వ్యూలో ఇంకా మాస్క్ ఎట్టి తిరిగి ఇంకా తగ్గలేదు అనుకుంటారని చెప్పి తీసాను తప్ప మాస్క్ పెట్టి తిరగమంటున్నారు. పెట్టుకోండి, నష్టమే ఉంది. ఒక చిన్న గుడ్డ మొక్క అది అడ్డం పెట్టుకుంటే ఆగుతుందంటే ఎందుకు పెట్టుకోపోవడం? అది పెట్టుకుని తిరగండి. అలాగే సాధ్యమైనంత వరకు డిస్టెన్స్ కావాలి. రోడ్డు మీద ఎవడో ఉండలేదులండి, డిస్టెన్స్ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయినా వచ్చేసింది నాకు వచ్చినట్టు ఏం కంగారు పడకండి. అసలు అలా మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నా సరే మీకు వచ్చిందంటే అది ఫ్లూతో సమానం అంతే. దాన్ని ఏమీ అసలు లెక్క చేయకండి. మీరు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చిందంటే ఆయన వెళ్ళి ఒక పార్టీలో ఒక బాగా జబ్బు ఉన్నటువంటి మనిషితో పాటు పాడడం అంటేనే తుంపర్లు రావటం, పాడుతుంటే తుంపర్లు వస్తాయి, మాట్లాడుతుంటేనే వస్తాయి. ఆ దాంట్లో పార్టేక్ చేయటం వల్ల ఆయనకు వచ్చింది. ఇంకా అసలు నిజంగా నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోవిడ్తో పోయాడన్నటువంటి విషయం వార్త విన్నప్పటి నుంచి ఏంటి అసలు దీని డైరెక్షన్ ఏంటి, ఎలా వెళుతుంది ఏంటి. అందుకని చావు అనేది పూర్తిగా మన చేతి, మనకి ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారుగా, రాసి పెట్టి ఉంటుందండి, ఆ ప్రకారం జరగాలండి అని. అది ఎక్కడ రాసి పెట్టిందో అది దొరక్క చూస్తున్నాం. అది దొరికేసి ఉంటే ఈ గొడవలు లేకపోను. ఎక్కడో నా డేటు నీ డేటు అన్నీ రాసి పెట్టేసి ఉంటాయట. ఆ బుక్ మనకి ఎన్ని బుక్ బ్యాంక్ అందుకే పెడుతున్నాం. ఏదైనా ఎవడన్నా పట్టుకొచ్చి ఆ బుక్కుల మధ్యలో పెడతాడేమో ఎక్కడ రాసి పెట్టిందని. ఏదైనా ప్రపంచాన్ని ఊపేసినటువంటి దీంట్లోంచి నాకెందుకో మా ఇండియా బాగానే బయటపడుతుందని నమ్మకం ఉంది. నేను కోవిడ్ వచ్చి బతికేశాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి వాడికి తెలియదు కాబట్టి. మనం ముందే అనుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ కోవిడ్ని కూడా ఆయన సహజ ధోరణిలో ఒక చతురతతోటి చాలా చక్కగా వివరించి చెప్తూ చాలా వ్యాలిడ్ పాయింట్స్ 2 విషయాలు చెప్పారు. ఒకటి, కోవిడ్ భయం పోగొట్టాలి. 2, ఎకానమీని నిలబెట్టాలి. చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవి. ఈ రెండింటి గురించి ప్రయత్నాలు కనీసం ఇప్పటి నుంచైనా జరుగుతాయని ఆశిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. మనసారామం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక చిన్న కథ. అది ఒక హాస్పిటల్. మనం సరదాగా ఒక చిన్న ప్రయోగం చేద్దాం అనుకున్నాం. పేషెంట్స్ అందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే ఒక కాంపౌండర్ వెళ్ళి డాక్టర్ గారికి వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన, అమెరికాలో ఉండేటటువంటి ఆయన, కొన్ని యాంపుల్స్ పంపించారు. ఆ యాంపుల్స్ ఏమిటంటే విపరీతమైనటువంటి మనిషిలో రోగనిరోధక శక్తి పెంచుతే, శక్తి కూడా పెంచుతుంది, మంచి బలంగా తయారవుతారట. అది చాలా కాస్ట్లీ అట. అయినప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి శాంపుల్స్ మన డాక్టర్ గారి మీద అభిమానంతో పంపించారు. మీకు ఎవరికైనా కావాలంటే చేసి పెట్టమన్నారు. అనేటప్పటికి నాకు చేయండి అని ముందుకు వచ్చారు. వస్తే ఒక 10 మందికి ఆ ఇంజక్షన్లు చేయడం జరిగింది. ఇంతకీ ఆ ఇంజక్షన్లు ఏమిటంటే డిస్టిల్ వాటర్ ఇంజక్షన్. డిస్టిల్ వాటర్ అంటే మీకు తెలుసు కదా, అంటే నీళ్ళ బుడ్డలు అనమాట. చేసిన తర్వాత కాసేపు కూర్చున్నాక ఈ కాంపౌండర్ మళ్ళీ వెళ్ళి, ఏమిటి ఎలా ఉంది మీకు అది చేసిన తర్వాత అంటే ఒక 3 అన్నారు, చాలా బాగుందండి, ఏమిటో కానీ ఆ ఇంజక్షన్ అలా చేశారో లేదో ఒక 5 నిమిషాల్లో
మంచి శక్తిగా ఉన్నట్టుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు వయసు 60 ఏళ్ళు కానీ ఏదో 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా మంచి శక్తిగా కనిపిస్తుంది అని అంటారు. అలాగే ఇంకొక ఆయన కూడా చాలా బలంగా ఉన్నారు, ఇంకో ఆయన. మొత్తం మీద 10 మందిలో ముగ్గురు చాలా బాగున్నారు. ఒక ఐదుగురు ఏముందండి, మాకు ఇంకా ఏం డిఫరెన్స్ తెలియలేదు, మరి ఎప్పుడైనా తెలుస్తుందేమో కానీ చేర్చుకున్నాం, మామూలుగా ఉందంతే. ఒక ఇద్దరు మాత్రం ఈ లోపల బాబాయ్ మాకు ముఖం తిరిగిపోతుంది, అదేదో ఏం చేశారో కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పేసి ఒక ఆయన పడిపోయాడు, ఇంకొక ఆయన ఏమో బిత్తర చూపులు చూస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి? ఇచ్చింది నీళ్ల బుడ్డి, ఇచ్చిన తర్వాత ముగ్గురేమో అద్భుతంగా ఉందన్నారు, ఒక ఇద్దరేమో బాబాయ్ రియాక్షన్ వచ్చేసింది, ఏదో మమ్మల్ని రక్షించండి రక్షించండి అనే పరిస్థితి. అప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ తృప్తి కోసం ఏదో నిజంగానే రియాక్షన్ తగ్గించినట్టుగా సెలైన్లు పెట్టో ఇంకో ఏదో చేస్తే అప్పుడు వాళ్ళు అమ్మాయి బతికి బయటపడ్డామండి, ఇంత ఇంత ఎలాంటి మందని అనుకోలేదు. అదే ఈ బాగుంది అనుకున్న వాళ్ళు ఏమన్నా అదేదో కొంచెం చెప్పండి మేము కొనుక్కుంటాం ఎంతైనా పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం ఒక 2 ఎఫెక్ట్స్ మనం చూస్తాం. ఒక ఎఫెక్ట్ పేరు ఏమిటంటే ప్లెసిబో ఎఫెక్ట్, రెండో ఎఫెక్ట్ పేరు ఏంటంటే నోసిబో ఎఫెక్ట్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటంటే అది నిజానికి డమ్మీ, ఆ డమ్మీ వల్ల ఏం ఉపయోగం ఉండదు, అయినప్పటికీ కూడా ఆ డమ్మీ మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఒక విధమైన విశ్వాసంతో నేను చాలా బాగుపడుతున్నాను అనేటటువంటి విశ్వాసంతో నిజంగానే బాగున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ప్లెసిబో ఎఫెక్ట్. అందుకనే ఇప్పుడు మనం కొంతమంది వింటుంటాం, ఫలానా బాబా గారు లేకపోతే స్వామివారు ఆ స్వామివారి ఇచ్చిన విభూతి పెట్టుకునేటప్పటికి కడుపునే పిట్టే తగ్గిపోయింది, చిటికెడు విభూతి నోట్లో వేసుకుని నీళ్లు తాగయ్యా అంటాం, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది అంతే. అలాగే తలనొప్పి ఉన్నప్పుడు చిటికెడు విభూతి ఇలా రాసినట్టయితే తలనొప్పి తగ్గిపోతుంది. ఎంత జైనా సరే, గడ్డు జబ్బైనా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గదు. ఈ విభూతి స్వామిని నమ్ముకున్నందుకు కానీ విభూతి పెట్టుకుంటే తగ్గిపోతుంది. కానీ నిజానికి ఆ స్వామి ఆయనకి అనారోగ్యం వస్తే ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో చేరతారు, ఆయన విభూతి ఆయన పెట్టుకోరు. అంటే ఇక్కడ ఏమిటనమాట, ఆయన విభూతి మీద ఈయనకి ఇంత నమ్మకం, ఆయన విభూతి మీద ఆయనకి నమ్మకం ఉందా లేదా కాదు. అదే మనం వింటుంటాం, ఏదో పాస్టర్ గారు ఏదో జల్లారు, మంత్రజాలం జల్లారు, లేకపోతే నూనె ఇచ్చారు, లేకపోతే ఎవరో సాహిబు గారు తాయెత్తు కట్టారు. ఇవన్నీ కూడా ఏమిటంటే మనకుండే ఫెయిత్ని బట్టి ఉంటుంది. మనం నమ్మితే నమ్మకంగా అది మన నమ్మకం మన చేత మంచి జరిగేలా చేస్తుంటుంది. ఈ మంచి అన్నది కేవలం ఫీలింగ్ అంతేనా అని అనుకోకండి, నిజంగానే బాడీలో మార్పులు వస్తాయి. నిజంగానే నమ్మికతోటి చేసేటప్పటికి ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది కేవలం మానసికం కాకుండా వాళ్ళలో నిజంగానే ఇమ్యూనిటీ సంబంధించినటువంటి మార్పులు వస్తాయి. ఏదో లింఫోసైట్స్ బాగా దిగిపోయిన మనిషి అది పెట్టుకునేటప్పటికి నేను బాగున్నాను అని ఆటో సజెషన్స్ ఇచ్చుకునేటప్పటికి నిజంగానే లింఫోసైట్స్ పెరగడం మొదలెడతాయి. అంటే ఆ విధంగా అవి మన మనసు మన చేత పాజిటివ్గా ఆలోచించగలిగి ఎంతైనా తెచ్చిపెడుతుంది. ఇక నెగిటివ్గా ఆలోచించేవాడు బాబో ఏదో అయిపోతుంది అనేటటువంటి వాళ్ళు నిజంగానే ఏదో అయిపోతుందని ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసుకుంటుంటారు. ఆటో సజెషన్ అన్నది ప్రాణం మీదకి ఎంత తెస్తుందంటే మీరు వినే ఉంటారు ఊడు డెత్స్ అని చెప్పేసి. ఈ ఊడు అనేటటువంటిది ఆఫ్రికా కంట్రీస్లో చేతపడలాంటిది అనమాట. అదిగో నాకు ఆడు ఊడు చేయించేసాడు, పొలంలోనేమో దెబ్బలాడుకున్నప్పటి నుంచి వాడికి నా మీద కోపం, ఊడు చేయించేశాడు కాబట్టి నేను చచ్చిపోతాను, తిండి కట్టేస్తాడు, అలా ఆరాయించిపోతాడు, నిజంగా చచ్చిపోతాడు. ఇప్పుడు కరోనా భార్యాభర్తలకి ఇద్దరికీ సోకింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, అతను దారిలో చచ్చిపోయాడు. ఒక్కసారిగా అతను చచ్చిపోయాడు అనేటటువంటి ఇంకైతే నేను చచ్చిపోతాను అనమాట ఆటో సజెషన్. ఆవిడ నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి ఆవిడే చచ్చిపోయాడు. ఇప్పుడు మనసు మీద మన యొక్క సజెషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంటుంది. ఒకసారి ఓ డాక్టర్ గారు ఆయనకు సెంటిమెంట్ ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్లినిక్ ఓపెన్ చేస్తారు, వైద్యం చేస్తారు, సాయంత్రం ఒకసారి దుకాణం కట్టేశాక క్లినిక్ కట్టేశాక ఇంటికి వెళ్ళిపోయాక అదే మొత్తం తాళం వేసాక మళ్ళీ తీరు, ఎందుకంటే పొద్దున్నే దేవుడు దండం పెట్టుకుని అంతా ఇచ్చేస్తారు, సాయంత్రం మళ్ళీ క్లినిక్ కట్టేసే ముందు దేవుడు దండం పెట్టుకుని ఆ క్యాష్ పెట్టుకుని తాళాలు వేసేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయడం అన్నది చేయరు. ఆయన ఎమర్జెన్సీ ప్రాక్టీసు నర్సింగ్ హోమ్ ఏం కాదు, క్లినిక్ అంతే. ఒకసారి అలాగే మొత్తం క్లినిక్ కట్టేసుకున్నారు, తాళం వేసేసి
దిగుతున్నప్పుడు ఒక పాత పేషెంటే ఒక అతను వచ్చాడు. అయ్యారేంటి కడుపు నొప్పి వచ్చేస్తుందండి, తట్టుకోలేకపోతున్నాను. ఒరే బాబు, రేపు పొద్దున్న రారా నాయన, నేను కట్టేశాను కదా, ఇప్పుడే మందులు ఏమి ఉండవు, ఇది నేను ఇవ్వలేను. అయ్యి బాబోయ్, మీరు కానీ మందు ఇవ్వకపోతే నేను చచ్చిపోతానండి, ఇంకేదోటి ఇవ్వండి. సరే ఇంటికి రా, ఇంటి దగ్గర ఏమన్నా మందు ఏదైనా ఇస్తానులే అంటాడు. ఇంటి దగ్గరికి వచ్చే వరకు నా ప్రాణం నిలబడదు కదండి అని అంటాడు. సరే అయితే నీకు ఒక బిళ్ళ ఇస్తాను, చప్పరిచ్చు అని చెప్పేసేసి ఆయన జేబులో చేపెట్టుకుంటారు. చేపెట్టుకున్న తర్వాత ఓ ట్యాబ్లెట్ తీసి నాలుగు పెట్టుకో, నా కూడా రా అని చెప్పేసి చేయబట్టుకుని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళాక సరే రా కూర్చో, ఇక్కడ మందు లోపల నుంచి మందు తెస్తానంటే ఇతను అంటాడు, అయ్యా మీరు ఏ బెల్ట్ ఇచ్చారో కానీ నాలుగు పెట్టుకు చప్పరిస్తున్నానండి, చాలా బాగుంది, ఇంక తగ్గిపోయిందండి, బహుశా మరి వేసుకోవాలంటే ఇస్తానంటే తీసుకెళ్తానండి, కానీ ప్రస్తుతం మాత్రం నాకు చాలా బాగుంది అండి. సరే అయితే అది ఊసేయి అంటారు. అందుకే ఊసేస్తే ఏమిటిది, కోటు బొత్తాన్ని పీకి ఆ కోటు బొత్తాన్ని సపరించమన్నారు అనమాట. ఇతనికి ఉండేటటువంటి ఆ ప్లసిబో ఎఫెక్ట్ తోటి అంత అద్భుతంగా పనిచేసింది, బాగుపడ్డాడు. ఈ ప్లసిబో ఎఫెక్ట్ని మనం తప్పించడం కోసం ఏదైనా సరే ఒక ఔషధం బాగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవడం కోసం కొంతమందికి ఏమో నిజమైన ఔషధం ఇస్తారు, కొంతమందికి ఏమో ఈ ప్లసిబోలు అడిది ఓ డమ్మీ ఇస్తారు. ఇచ్చేటప్పటికి వాళ్ళకి కూడా కొన్నాళ్ళు పోయాక ఫలితాన్ని పోల్చి చూస్తారనమాట. అప్పుడే ఈ మందు యొక్క ఫలితం ఎంత వచ్చింది అన్నది అర్థం అవుతుంటుంది. అలాగే ఏదైనా ఒక ప్రక్రియ, అది యోగ ప్రక్రియ అవనివ్వండి, లేకపోతే ఇంకొక ఏదైనా ఆహార విధానం అవనివ్వండి, ఇవి సైంటిఫిక్గా మనం పోల్చాలి అంటే ప్లసిబో లాంటిది ఇచ్చే వాళ్ళు ఎలా బాగుపడ్డారు అంటే, ఉదాహరణకి యోగాయే ఉందనుకోండి, యోగాసనాలు వేసిన వాళ్ళకి లేకపోతే యోగాసనాలు లాంటివి మామూలు ఏదో ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటివి, ఏదో జిమ్నాస్టిక్స్ లాంటివి చేసిన వాళ్ళకి ఫలితాలు ఎంత తేడా ఉంది. ఈ విధంగా మనం చూసినట్టయితే ప్లసిబో ఎఫెక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సామాన్యంగా ఒక మంచి డాక్టర్కి ఒక అంత నలుగురిలోనూ పాపులారిటీ లేని డాక్టర్కి ఇద్దరికి తేడా ఏమిటంటే, ఎవరైతే ఒక మంచి ప్లసిబోలా యాక్ట్ చేయగలుగుతాడో అతనే ఒక గొప్ప డాక్టర్. అంటే ఏంటంటే, అతను ఇచ్చే మందు కంటే కూడా అతను ఇచ్చే విధానం, అతనితో మాట్లాడడం అనేటటువంటిది ఒక ఔషధంగా భావించడం అనేటటువంటిది అంటుంటారు అన్నమాట. మరి ఇంకొక ఎపిసోడ్ తోటి మనం మనసారామంలో కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. పోయిన వారం మనం అందం కోసం ఏం చెయ్యకూడదో చర్చించుకున్నాం కదా. ఈ వారం మనం మన అందాన్ని కాపాడుకోవడం కోసం, పెంపొందించుకోవడం కోసం ఏం చెయ్యాలి అన్నది మాట్లాడుకుందాం. ప్రప్రథమంగా ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక ఫాలో అయ్యేది ఒక స్కిన్ రొటీన్. అంటే రోజు మనం మన చర్మ రక్షణ కోసం, సౌందర్యం కోసం ఫాలో అయ్యేది దాన్ని స్కిన్ రొటీన్ అంటాం. చాలామందికి తెలుసు, దాంట్లో క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది. క్లెన్జింగ్ అనగా క్లీన్ చేయడం, అంటే చర్మం మీద ఉన్న డర్ట్ని, బ్యాక్టీరియాని అవన్నీ క్లీన్ చేసేసేయడం, శుభ్రపరచడం అన్నమాట. టోనింగ్ అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆయిల్ పోర్స్ అవి సైజ్ ఎక్కువగా ఉంటాయి, స్కిన్ కొంచెం ఆయిలీగా షైనీగా ఉంటుంది. సో ఆ ఆయిలీనెస్ తగ్గించడం కోసం వాడేవి టోనర్స్ ఆర్ ఆస్ట్రింజెంట్స్, దాన్ని టోనింగ్ అంటారు. అండ్ మాయిశ్చరైజేషన్ అన్నది చర్మాన్ని సాఫ్ట్గా ఉంచడానికి, దాంట్లో తేమను పెంపొందించడానికి వాడేవి మాయిశ్చరైజర్స్. సో చాలామంది గమనించింది ఏంటంటే, ఒకరికి పడే వస్తువు ఇంకొకరికి పడకపోవచ్చు. ఇంకొకటి, మన చర్మం ప్రతి ఋతువులో మన చర్మం ఒకేలాగా ఉండదు. సో సమ్మర్లో, వింటర్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఒక సీజన్లో మనం వాడే వస్తువు ఇంకో సీజన్కి పనిచేయకపోవచ్చు. సో ఇవన్నీ తెలుసుకునే ముందు ఇంకొకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి స్కిన్ టైప్ వేరే ఉంటుంది. అంటే మన చర్మం మీద ఉన్న ఆయిల్ గ్లాండ్స్, వాటి డిస్ట్రిబ్యూషన్ అన్నది వేరేగా ఉంటుంది.
సో నార్మల్ స్కిన్ ఉండొచ్చు, ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, ఈ రెండు ఉన్న కాంబినేషన్ కూడా ఉండొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ వస్తువైనా మనం అది మొహం కడుక్కోవడానికైనా, లేకపోతే మాయిశ్చరైజేషన్ కింద వాడడానికైనా, లేకపోతే మేకప్ వేసుకోవడానికైనా మన స్కిన్ టైప్ బట్టి, మన స్కిన్ సెన్సిటివిటీ బట్టే వాడుకోవాలి. ఒకవేళ మనం షాప్లోకి వెళ్ళిపోయామనుకోండి, వివిధ రకాలు ఉంటాయి, చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఇది బెస్ట్ అంటే అది బెస్ట్ అంటారు. కానీ ఎగ్జాక్ట్లీ మనకి ఏది కరెక్ట్ అన్నది మనం తెలుసుకోవాలి అంటే ప్రతి ప్రోడక్ట్ వెనకాల దాని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వాటి కంటెంట్స్ ఉంటాయి, దాని లోపల ఏముంది అన్నది ఉంటుంది. అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ వస్తువైనా వాడుకోవాలి. ఇప్పుడు మనం CTM క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ చాలామంది అవాయిడ్ చేసేది, ఇగ్నోర్ అయ్యి ఉండేది ఏంటంటే సన్ స్క్రీన్ గురించి. చాలామంది గమనించింది ఏంటంటే సన్ ప్రొటెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజేషన్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మన చర్మాన్ని మనం సన్ నుంచి, UV రేస్ నుంచి కాపాడుకోవడం. దానికి మనకి ఉన్నది సన్ స్క్రీన్స్ గురించి చాలా అపోహలు ఉంటాయి. చాలామంది ఏంటంటే సన్ స్క్రీన్ వాడినప్పుడే బాగుంటుంది, ఆపేస్తే ఇంకా డార్క్ అయిపోతుందేమో, ఇలాంటి భయాలు కొందరికి ఉంటాయి. ఇంకొందరు ఏం ఆలోచిస్తారంటే మనకి ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ అవసరం లేదు, బయటికి వెళ్తేనే సన్ స్క్రీన్ కావాలి అని అనుకుంటారు. కానీ సన్ స్క్రీన్ అన్నది ప్రతి సిచ్యువేషన్లో ప్రతి మనిషి వాడాల్సింది చాలా మంచిది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు LED లైట్స్, బ్లూ రేస్, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అన్నది పొయ్యి దగ్గర నుంచి ఉన్నప్పుడు, సో స్పెక్ట్రమ్ మొత్తం UV రేస్ నుంచి, విజిబుల్ లైట్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ వరకు మన స్కిన్ని హార్మ్ చేస్తాయి అన్నమాట. అందుకని సన్ స్క్రీన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వాడాలి. దాంట్లో కూడా SPF అన్నది ఉంటుంది, అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో మన స్కిన్ కండిషన్ బట్టి, మన స్కిన్ టోన్ బట్టి, అది సెన్సిటివ్ స్కిన్నా, ఎలాంటి స్కిన్ అన్న దాన్ని బట్టి సన్ స్క్రీన్ అన్నది కంపల్సరీగా వాడాలి. తర్వాత ఫార్ములేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రీమ్స్లో కూడా జెల్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, ఆయింట్మెంట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఏంటంటే ఒకరి స్కిన్కి పడింది ఇంకొకరి స్కిన్కి పడకపోవచ్చు. సో మీరు ఏది వాడిన ముందైనా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఇట్ షుడ్ బి SLS ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ. ఇది చూసి వాడండి. ఎందుకంటే హానికరమైన రసాయనాలు ఉంటే మన చర్మం పాడవడమే కాకుండా తర్వాత లాంగ్ డ్యూరేషన్లో క్యాన్సర్స్ లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్కారం. నారదీయం ఆరోగ్యం ఆనందం కార్యక్రమానికి స్వాగతం. మనం అంత అదృష్ట విశేషం ఏంటంటే రాజమహేంద్రవరంలోనే అందరూ లబ్ధ ప్రతిష్ఠులైన వైద్య నిపుణులు, ముఖ్యంగా విశేషించి స్త్రీ వైద్య నిపుణులు ఉన్నారు. అందులో చాలా చురుకుగా ఉంటూ గైనకాలజిస్టుల సంఘంలో కూడా చాలా చురుకుగా ఉంటూ గోదావరి జిల్లాల్లో చాలా ఉత్తమ పేరు ప్రఖ్యాతులు గడించిన డాక్టర్ కె అరుణ్ కుమార్ గారు మనకు సుపరిచితులు. ఇంతకుముందు కూడా మనకి ఎన్నో విషయాల్లో చైతన్య అవగాహన, ఆరోగ్య అవగాహన కోసం వారు ఈ స్టూడియోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఆరోగ్యం ఆనందం అనే శీర్షికకు వారిని ఆహ్వానించున్నాం. వారికి ముందుగా స్వాగతం పలుకుతూ నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు ప్రధానంగా ముఖ్యంగా యువతని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యువతులను వేధిస్తున్న సమస్య PCOD ఆర్ PCOS. దీని మీద దాని బారిన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి యువత? ఎందుకు దీని గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే ఇది ఒకప్పుడు 2% ఉండేది, ఇప్పుడు 10% ఎదిగి కూర్చుంది. అదే నగరాల్లో, బొంబాయి లాంటి నగరాల్లో అయితే 26% వరకు కూడా కనిపిస్తుంది. మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంత శాతం ఉందో అన్నది మనకి స్పష్టమైన లెక్కలు లేకపోయినా మేడం గారు లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకు వస్తున్న పేషెంట్లను బట్టి ఒక ఐడియా ఉంటుంది. అవన్నీ విషయాలు తెలుసుకుందాం. మొత్తం మీద యువతులు దీన్ని
శ్రద్ధగా గమనించి దీని బారిన పడకుండా వారి జీవనయానాన్ని కొనసాగించాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ సమస్య ఏమిటి, ఈ సమస్యని ఆధునిక లైఫ్ స్టైల్ తోటి ముడిపెట్టి వస్తున్న సమస్యగా దీన్ని కూడా భావిస్తే దాని నుంచి దూరంగా వెళ్ళడానికి ఏం చేయాలి, అది రాకుండా ఉండడానికి ఏం చూసుకోవాలి, ఇలాంటి విషయాలు డాక్టర్ గారు తెలుసుకోవడం కోసం ఆహ్వానించున్నాం. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు ప్రధానంగా అసలు పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటేనా, రెండు వేరువేరా? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇంచుమించు రెండు ఒక సినానిమస్ టర్మ్స్ అనే చెప్పొచ్చు. ఇనిషియల్గా పీసీఓడి అంటే మైల్డ్ డిసీజ్ లిమిటెడ్ టు ఓవరీ, పీసీఓఎస్ అంటే ఇంకొంచెం ఫుల్ బ్లోన్ డిసీజ్ విచ్ ఇన్వాల్వ్స్ కంప్లీట్ ఎంటైర్ సిస్టమ్ అని చెప్పి కొంచెం డిఫరెన్షియేట్ చేసేవారు. బట్ నవడేస్ దే ఆర్ యూజింగ్ రెండు కూడా మనం సినానిమస్గానే వాడుతున్నాం అనమాట. అంటే పీసీఓడి పీసీఓఎస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఇది ప్రధానంగా ఈ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న యువతని మనం రక్షించుకోవాలి అంటే దీని బారిన పడకుండా ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? సో దాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు చెప్పే ముందు అసలు ఆ డిసీజ్ ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది ఎలా ప్రజెంట్ అవుతుంది, ఇవన్నీ ముందు మనం తెలుసుకుంటే దాన్ని నివారించడానికి ఏం చేయాలనేది మనం మాట్లాడవచ్చు. సో పీసీఓడి అంటే ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఒక కాంప్లెక్స్ మల్టీఫ్యాక్టోరియల్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అంటే దీంట్లో ఏమవుతుందంటే ముందు కొన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది, దాని మీద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎప్పుడైతే దానికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినాయో అది ఫుల్ బ్లోన్గా బయటకు వస్తుంది. సో సార్ అడిగిన దానికి హౌ టు ప్రివెంట్ అని అడిగారు కాబట్టి ముందు మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఒబేసిటీ. ఈ కాలంలో మనం బాగా ఎక్కువగా చూస్తున్నాం ఒబేసిటీ అంటే ఊబకాయం. ఊబకాయం మన ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ పిల్లల్లో ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే చేంజింగ్ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది. మేబీ ఒకటి అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. బయటికి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే ఇళ్లలో కొంచెం చురుగ్గా పనిచేయడం, ఇవన్నీ తగ్గిపోయి సెడెంటరీ లైఫ్ ఎక్కువ. మన లైఫ్ అంతా ఎక్కువ మన సెల్ ఫోన్స్, మన కంప్యూటర్స్, మన టీవీస్. ఇందులో మన తప్పు కూడా లేదు. మన లైఫ్ స్టైల్ నెమ్మదిగా అలా మారిపోతుంది. మనకి ఏ విషయం కావాలన్నా, మనం ఏది చేయాలన్నా ముందు ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళాలి, ఆ ల్యాప్టాప్ చూడాలి, లేకపోతే సెల్ ఫోన్ చూడాలి. సో తెలియకుండా మనం సెడెంటరీ లైఫ్కి వెళ్ళిపోతున్నాం. ఈ సెడెంటరీ లైఫ్తో ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ ఊబకాయం బాగా పెరిగిపోతుంది. రెండోది మన డైటరీ హ్యాబిట్స్ కూడా. ఇంతకుముందు డైట్లో ఖచ్చితంగా కొంచెం ఫ్రూట్స్, కొంచెం నట్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడున్న జనరేషన్, యంగ్ జనరేషన్ అంతా ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు, పిజ్జా అలాంటివే. సో దట్ ఇవన్నీ ప్రాసెస్డ్ అండ్ టిన్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవన్నీ హై క్యాలరీ డైట్స్ విత్ లో ఫైబర్ కంటెంట్. ఇది కూడా ఇంచుమించుగా ఒక విధంగా మన ఊబకాయానికి కారణమవుతుంది. సో పీసీఓడికి మెయిన్ అండర్లయింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవే: ఇంక్రీజింగ్ ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, చేంజెస్ ఇన్ డైటరీ ప్రిఫరెన్సెస్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న అమ్మాయికి వెంటనే పీసీఓడి వచ్చేలాగా చేస్తున్నాయి. ఈ పీసీఓడి డాక్టర్ గారు ఇక్కడే మాల్ న్యూట్రిషన్ కూడా ఏమైనా కారణమా? ఇప్పుడు మీరు ఇవన్నీ ఊబకాయం ఇవన్నీ ఎక్కువ తినేసేవాళ్ళకి, పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినేసేవాళ్ళకి మాల్ న్యూట్రిషన్ అంటే ఈ ప్యూబర్టీ వయసులో, ఆ పునరుత్పత్తి వయసుకి ప్రవేశిస్తున్న దశలో వాళ్ళకి సరైన ఆహారం, ప్రోటీన్ ఫుడ్ లేకపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా ఏమైనా పౌష్టికాహారం తినకపోవడం వల్ల కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయా? పౌష్టికాహారం తినకపోవడం వల్ల ఇప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. యూజువల్గా మన శరీరంలో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే మన జననేంద్రియ వ్యవస్థని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్లో ఉంటుంది. దాన్ని మనం హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అంటాం. ఈ మాల్ న్యూట్రిషన్ కానీ, ఎక్కువ స్ట్రెస్ కానీ, ఎక్కువ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లో ఆ హైపోథాలమో పిట్యూటరీ యూనిట్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ యూనిట్ ఎఫెక్ట్ అయిందో ఇండైరెక్ట్గా మన జననేంద్రియ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడి పీరియడ్స్ అన్నీ ఇర్రెగ్యులర్ అవుతాయి. సో ఈ మాల్ న్యూట్రిషన్ ఆ వేలో వచ్చి అమ్మాయికి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కాజ్ చేస్తాయి, కానీ పీసీఓడి కాదు. మాల్ న్యూట్రిషన్ డైరెక్ట్గా పీసీఓడి కాజ్ చేయదు. ఇది గుర్తించడం ఎలా? ఒక అమ్మాయి చిన్న వయసులో, యుక్త వయసులో 20 ఏళ్ల లోపు అమ్మాయి దీన్ని గుర్తించడం ఎలాగా?
పీసీఓడి అంటే ఏంటంటే ఆల్రెడీ మనం అనుకున్నట్టు హార్మోన్ ఈ మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్తో ఏమవుతుందంటే కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే మన జననేంద్రియ వ్యవస్థ మన బ్రెయిన్ కంట్రోల్ యూనిట్ నుంచి వచ్చే స్టిమ్యులేషన్స్కి సరిగా రెస్పాండ్ అవ్వదు. ఎప్పుడైతే సరిగా రెస్పాండ్ అవ్వదో ఓవరీ మార్ఫాలజీ మారిపోద్ది, ఓవులేషన్ సరిగా జరగదు, హార్మోన్స్ అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని ఇర్రెగ్యులర్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఓవరీ నుంచి జనరల్గా మనకి ఫెమినైన్ హార్మోన్స్ బాగా రావాలి. ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ దాని యాక్షన్ సరిగా లేదో, అది ఎప్పుడైతే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదో ఓవరీ, మేల్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్ ఉత్పత్తి ఎక్కువగా పెరిగిపోద్ది. జనరల్గా మన బాడీలో అంటే అమ్మాయిల బాడీలో ఓవరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆండ్రోజన్, ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్ వస్తుంది. ఈ ఇర్రెగ్యులారిటీలో ఏమవుతుందంటే మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి దాని సిమ్టమ్స్ మనకి బయటపడతాయి. ఎలాగా? ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ వస్తుంది. అంటే అప్పర్ లిప్ మీద, చిన్ మీద, బ్రెస్ట్ మీద, అబ్డామిన్ మీద, అంటే అన్నెసెసరీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ అవడం మొదలుపెడుతుంది. అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. రెండోది ఏంటంటే ఇది ఒకటి తెలుసుకోవడానికి పైకి కనిపించే కారణాలు. ఈ అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడం ఒకటి. రెండు, మనకి ఊబకాయం పెరిగి కొలది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరిగే కొలది ఏమవుతుందంటే మన శరీరంలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది మన శరీరంలో కార్బోహైడ్రేట్ని రెగ్యులేట్ చేస్తా మన శరీర ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఊబకాయం వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ మొదలవుద్ది. అంటే ఏమవుతుందంటే మన బాడీ మనం తినే గ్లూకోజ్ అనేది సరిగా మెటబలైజ్ చేయదు అనమాట. ఇంకా ఎక్కువ ఇన్సులిన్ అడుగుతుంటుంది. ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్. ఎప్పుడైతే అది పెరిగిందో మనం ఇండైరెక్ట్గా మన ఒబేసిటీ పెరుగుతుంది. మన స్కిన్ మీద, మన నెక్ మీద డార్క్ థిక్ స్కిన్ రావడం మొదలవుద్ది. అంటే ఈ పీసీఓడి ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారంటే, ఒకటి లావుగా ఉంటారు, రెండు ఈ అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటాయి, మూడు వాళ్ళ నెక్ చాలా నల్లగా థిక్గా అయిపోద్ది. అది చాలా స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ పీసీఓడి. ఇంకా నాలుగోది చాలా కామన్గా మనకు ప్రజెంట్ అయ్యేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎప్పుడైతే ఈ యాక్సెస్ సరిగా పనిచేయట్లేదో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. వీళ్ళకి 3-4 మంత్స్కి ఒకసారి రావడం, వచ్చినప్పుడు చాలా హెవీగా అయిపోవడం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ ఆగకపోవడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటేనే పీరియడ్ రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దగ్గర కూడా కొంచెం స్పెసిఫిక్గా ఇన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు దాన్ని రెగ్యులర్ అని అనుకోవచ్చు, ఇర్రెగ్యులర్ అని దేన్ని భావించవచ్చు? ఎందుకంటే దానికి కూడా నోటేషన్ ఒకటి ఇచ్చారు కదా. అవునండి. సో ఎనీథింగ్ ఫ్రమ్ 20 days to 45 days ఈజ్ నార్మల్. అంటే మనకి 20 రోజుల తర్వాత నుంచి 45 రోజుల మధ్యలో పీరియడ్ వస్తే దాన్ని మనం నార్మల్ కిందే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ లెస్ దాన్ 20 days అక్కర్లేదు. 20 days కంటే తొందరగా వచ్చేస్తుంది, అంటే మరి 15 రోజులకి 18 రోజులకి పీరియడ్ వచ్చేస్తుంది, లేకపోతే 45 days కంటే ఎక్కువ, అంటే నెలన్నర 2 నెలలు దాటిపోతుంది, దెన్ ఇట్ ఈస్ అబ్నార్మల్. అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే ఈ చిన్నపిల్లలు అప్ టు 20 years ఏజ్ గ్రూప్లో ఏంటంటే వాళ్ళు నేను ఏదైతే చెప్పానో ఈ కంట్రోలింగ్ యూనిట్ అండ్ రీప్రొడక్టివ్ మన జననేంద్రియ వ్యవస్థ ఆ యాక్సెస్ ఇంకా పూర్తిగా మెచ్యూర్ అవ్వదు. సో అది ఇంకా ఏ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ ఇర్రెగ్యులారిటీని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే అప్ టు 3 months 90 days వరకు కూడా మనం నార్మల్గానే తీసుకుంటాం. ఈ ఏజ్ గ్రూప్లో 90 days అంటే 3 months వరకు కూడా పీరియడ్ రాకపోతే అప్పుడే మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అండ్ బ్లీడింగ్ ప్యాటర్న్ కూడా 2 days నుంచి 7 days వరకు నార్మల్. అంటే ఎవరైనా అమ్మాయికి మరి ఒక్కరోజు కనపడి ఆగిపోతుంది, జస్ట్ 2 రోజులు జస్ట్ స్పాట్ అయ్యి ఆగిపోతుంది, అబ్నార్మల్. లేదు 7 days దాటిపోయి 10 days దాకా అయిపోతుంది, ఎక్సెసివ్గా అయిపోతుంది, అబ్నార్మల్. సో 2 to 7 days నార్మల్ ఫ్లో యాక్సెప్టబుల్. సో దీన్ని నార్మల్గా గుర్తించడం అనేది, సో ఇప్పుడు ఏంటంటే ప్రతి నెల అంటే 30 రోజులకు ఒకసారి ఖచ్చితంగా అవ్వకపోతే నేను కాదేమో అనే భయంలో కూడా అవసరం లేదండి. చాలా స్పష్టంగా చెప్పారు. దట్టు ఏ గర్ల్స్ దగ్గర వరకు వచ్చినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది వాళ్ళకి తెలియడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇవాళ 28వ తారీఖు అనుకోండి, 28వ తారీఖున రాకపోతే కూడా లేట్ అయిపోతుందేమో అని భయపడుతున్నారు. అది లేకుండా మీరు చాలా స్పష్టంగా ఇలాంటి అవేర్నెస్ కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేది డాక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అసలు దీనిని బారిన పడుతున్న దాని వరకు వస్తే విషయం మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది? సో ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది చాలా రైజింగ్ ట్రెండ్లో ఉందని చెప్పాలండి. మేము చదువుకునేటప్పుడు అంటే 20 years బ్యాక్ 1 in 20 girlsలో పీసీఓడి చూసేవాళ్ళం. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఆఫ్టర్ 25 years
ఎవ్రీ 1 in 3-4 గర్ల్స్ పీసీఓడి అంటుంది. అంటే ప్రతి 5 నలుగురిలోనూ కూడా ఒక పీసీఓడి కనిపిస్తుంది. అంటే ముందే సార్ చెప్పినట్టు 25 to 30%కి పెరిగిపోయింది. 2 to 5% ఉండేది. ఇదంతా అగైన్ ముందే మనం అనుకున్నట్టు చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్. ఏమైనా జెనెటిక్ కారణాలు కూడా దీనికి ఏమైనా యాడ్ అవుతున్నాయండి? ముందే అనుకున్నాం కదండి. ముందు ఇది మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్. దీంట్లో చాలా జీన్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఒక్క జీను ఈ జీన్ తేడా వస్తే ఇది వస్తుందని లేదు. దర్ సో మెనీ జీన్స్ ఇన్వాల్వ్డ్. ఆ జీన్స్ డార్మెంట్గా ఉంటాయి. అవి వచ్చినప్పుడు దానికి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ తోడైతే వాళ్ళకి డిసీజ్ వస్తుంది. ఈ పీసీఓడి మామూలుగా వైద్య పరిభాషలో ఎన్ని రకాలు ఇది? దీన్ని ఎన్ని రకాలుగా వైద్య పరిభాషలో పీసీఓడిలో ఎన్ని రకాలు ఉంటాయండి? ఇప్పుడు డయాబెటీస్ ఉంటే టైప్ 1 టైప్ 2 అలాగా పీసీఓడిలో కూడా ఎన్ని రకాలని ఏమైనా? ఇన్ఫ్యాక్ట్ పీసీఓడిలో రకాలంటూ ఏముండవు, బట్ దర్ మెనీ వేరియంట్స్. అంటే టైప్ 1 టైప్ 2 అని చెప్పలేం, కానీ చాలా వేరియంట్స్ ఉన్నాయి ఇందులో. కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్తో అసోసియేట్ అవుతాయి, కొన్ని మెన్స్ట్రల్ పీరియడ్తో అసోసియేట్ అవుతాయి, కొన్ని బికాస్ ఆఫ్ ఒబేసిటీ, అంటే వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ లేదు కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబేసిటీ వాళ్ళు పీసీఓడిలో ప్రజెంట్ అవుతారు. అలా దర్ మెనీ వేరియంట్స్ ఇన్ పీసీఓడి. ఇప్పుడు అడల్సెన్స్ ఏజ్లో దీని బారిన పడకుండా ఉండాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనికి మెయిన్ కాజు ఊబకాయం, ఎక్సర్సైజ్ లేకపోవడం, డైటరీ ప్యాడ్స్. మనం ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయగలిగితే పీసీఓడిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకటి చెప్పాలి, పీసీఓడి అనేది మనం డిసీజ్ కాదు. ఇట్స్ నాట్ ఏ డిసీజ్. మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్తో మనకున్న జీన్స్ వలన అది మన కండిషన్, మన ఓవేరియన్ ప్యాటర్న్ అలా ప్రజెంట్ అవుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఆల్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ షుడ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, మినిమం 60 minutes per day. సివియర్ ఎక్సర్సైజ్ అక్కర్లేదు. ఇట్ కెన్ బి మోడరేట్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, జిమ్, యోగా, ఆర్ జస్ట్ షటిల్ ఆడడం, టెన్నిస్ ఆడడం, లేకపోతే రెగ్యులర్గా డ్యాన్స్ ప్రాక్టీస్, సమ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. మినిమం 45 to 60 minutes ఎక్సర్సైజ్ ఉండాలి. 2, డైట్ ఎప్పుడు కూడా హెల్దీ డైటరీ ప్యాటర్న్, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఏంటంటే మనం తినే ఫుడ్లో ప్రతిరోజు కూడా అన్నీ ఇంక్లూడ్ అవ్వాలి. అన్నీ అంటే ఏమిటంటే, ఒకటి ఫ్రూట్స్. ఖచ్చితంగా మనం తినే దాంట్లో 1/5 ఆఫ్ ఇట్ షుడ్ కంటైన్ ఫ్రూట్స్. చెప్పండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం అర్థం కాదు. ఫ్రూట్స్ అది కూడా హోల్ ఫ్రూట్ కింద తినాలి. మళ్ళీ ఆ ఫ్రూట్స్ని తెచ్చుకుని జ్యూస్ తీసుకుని ఇంత షుగర్ యాడ్ చేసుకుని జ్యూస్ తాగడం ఇట్స్ నాట్ గుడ్. ఖచ్చితంగా హోల్ ఫ్రూట్స్ ఉండాలి. ఇంకో 1/5 వెజిటేబుల్స్ ఉండాలి. కాయగూరలు, ఈ కాయగూరలు కూడా అన్ని రకాల కాయగూరలు ఉండాలి. ఇవాళ ఒక కాయగూర తిన్నామంటే రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి, అలా మన డైట్లో అన్ని రకాల కాయగూరలు ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే ఈ ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రెయిన్స్ ఉండాలి. గ్రెయిన్స్ అంటే ఈ బియ్యం, వీట్, గోధుమలు, మిల్లెట్స్, సిరిధాన్యాలు, ఇవన్నీ. అది ఒక 1/3 ఆఫ్ మన డైట్ ప్రతిరోజు ఏమంటారు ఈ ధాన్యాలు ఉండాలి. ఇంకొక 1/4 ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ కూడా మన గ్రోయింగ్ ఏజ్ గ్రూప్లో చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అంటే నట్స్ అంటే అదే డ్రై ఫ్రూట్స్, వేరుశనగుళ్ళు, పల్సెస్ అంటే మన పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, ఆ తర్వాత మన ఎగ్స్, పౌల్ట్రీ అంటే మన చికెను, ఫిష్, మీట్, ఇవన్నీ. వెజిటేరియన్స్ అయినా కానీ నాన్ వెజ్, పన్నీరు, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా కానీ మన డైట్లో ఎవ్రీడే అట్లీస్ట్ 1/4 ప్రోటీన్ ఉండాలి. అలాగే డైరీ ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ మిల్క్ అనేది హోల్ ఫుడ్ కాబట్టి అట్లీస్ట్ 1/5 ఆఫ్ అవర్ డైట్ షుడ్ కంటైన్ డైరీ ప్రొడక్ట్స్, ఐదర్ మిల్క్, మజ్జిగ, పెరుగు, ఎనీథింగ్. ఇదంతా మనం ఒక రోజు ఈ ప్లాన్ చేసుకునే డైట్ని మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, మిడ్ డే స్నాక్, లంచ్, మిడ్ ఈవినింగ్ స్నాక్, డిన్నర్, అలాగే మళ్ళీ మనం 4-5 మీల్స్ కింద డివైడ్ చేసుకుని తినాలి. ఆ హోల్ డేలో ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వాలి. అది మన డైటరీ ప్లాన్. సో ఇలా ఈ డైటరీ ప్లాన్ ఉండాలి. మనం బాగా లావుగా ఉన్నాం అనుకంటే, ఊబకాయం ఎక్కువ ఉంటే మన క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవాలి. నార్మల్గా యాక్టివ్గా ఉండే అమ్మాయికి లేకపోతే ఒక ఉమెన్కి ఒక 2000 నుంచి 2500 కిలో క్యాలరీస్ అవసరం అవుతాయి. అదే మన వెయిట్ రెడ్యూస్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే మన క్యాలరీ ఇన్పుట్ని తగ్గించేయాలి. ఆ క్యాలరీ ఇన్పుట్ అరౌండ్ 1000 to 1500 సరిపోతుంది. అంటే 1000 నుంచి 1500 కిలో క్యాలరీ సరిపోతుంది. ఇంకా డ్రాస్టిక్గా మరీ ఓవర్ ఒబీస్ ఉన్నారు
అనుకున్నప్పుడు ఏం చేయాలంటే 800 to 1000 సరిపోతుంది. ఈ క్యాలరీ లెక్క ఎలా పెట్టుకుంటామంటే మనం ఆ రోజు తినే దాంట్లో యూజువల్గా వెజిటబుల్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉండవు, హోల్ గ్రెయిన్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉండవు. అదే రిఫైన్డ్ అంటే హోల్ గ్రెయిన్స్ అంటే దంపుడు బియ్యం కొద్దిగా తింటాం, క్యాలరీ ఇన్పుట్ తక్కువ ఉంటుంది. అదే బాగా రిఫైన్ చేసేసిన తెల్ల బియ్యం తిన్నాం అనుకోమ్మా, అందులో మనకి నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతే తినే అన్నం పెరిగిపోతుంది, క్యాలరీ ఇన్పుట్ పెరిగిపోతుంది. అలాగే మనం తినే మన ఫుడ్లో మన క్యాలరీ క్యాలిక్యులేట్ చేసుకుని మన క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉండాలి అండ్ మన డైట్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని కలిగి ఉండాలి. అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. సో ప్రతి అమ్మాయి కూడా అలాంటి బ్యాలెన్స్ డైట్ చూసుకోవాలి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్. ఈ హై క్యాలరీ ఫుడ్ తినేటప్పుడు తొందరగా మనకి ఊబకాయం వస్తుంది అండ్ అందులో అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు డైట్కి. సో అలాంటివన్నీ తగ్గించుకుని హెల్దీ డైట్ వైపు షిఫ్ట్ అయితే కనుక మనకి ఈ పీసీఓడి ప్రాబ్లం తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లంకి వెళ్లకుండా ఉండడం కోసం నివారణకు అన్నీ చెప్పారు. ఒకవేళ ఆల్రెడీ పీసీఓడిలోకి వచ్చేసారు అని అనుకుందాం, వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? దానికి ఎక్కువ ఏదో బనానాను పైనాపిల్ చాలా బాగా పీసీఓడి మీద బాగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నారు. ఇవన్నీ నిజమా? ఈ పీసీఓడికి కరెక్ట్గా చెప్పే డైట్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్లో తెలిసిన డైట్ ఏంటంటే, ఒకటి లో క్యాలరీ డైట్, రెండు లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్. కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి, ప్రోటీన్స్ ఎక్కువ తినాలి. ఎందుకంటే మనం ముందాక అనుకున్నాం కదా, ఈ పీసీఓడి పెథాలజీలు అంటే పీసీఓడి మన బాడీలో తయారయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ లెవెల్స్, ఇన్సులిన్ అనే దాని యాక్షన్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ అమ్మాయిలకి, పీసీఓడి వచ్చిన అమ్మాయిలకి యూజువల్గా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ అంటే స్వీట్స్, షుగర్స్, రైస్ ఇవన్నీ తగ్గించండి. హై ప్రోటీన్ డైట్స్ తీసుకోండి, నట్స్, పల్సెస్, లెగ్యూమ్స్, బీన్స్, పౌల్ట్రీ, ఎగ్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ చేయండి. అది కరెక్ట్ డైటరీ అడ్వైస్. ఇంక ఈ బనానా, పైనాపిల్ ఇలా స్పెసిఫిక్ ఒక ఫ్రూట్ మంచిది ఒకటి కాదు అనేదైతే సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. ఇది ఇక్కడ వరకు ఇదమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే, అసలు పీసీఓడిలోకి వెళ్ళింది అమ్మాయి, చిన్న 20 years, 20 లేకపోతే 25 ఉంది, ఐటీఓ ఇంకోటి ఉద్యోగం చేసుకుంటుంది, ఏదో చేస్తుంది మొత్తం మీద. అంటే మ్యారేజ్ టైంకి వచ్చింది. పీసీఓడి అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చా అన్నది పెద్ద సమస్య ఇప్పుడు. సో పీసీఓడి అనేది జబ్బు కాదు. ఈ కాలంలో చాలామందికి చెప్పాను కదా, 1 in every 3 to 4 అమ్మాయిలు, 1 in 5 నుంచి ఇప్పుడు 1 in 3 to 4కి వెళ్ళిపోయింది. ప్రతి 4-5 ఒక అమ్మాయికి పీసీఓడి ఉంటుంది. సో అంత కామన్ అయిపోయింది అండ్ జబ్బు కాదు. మన లైఫ్ స్టైల్ మార్చుకుని కొంచెం జాగ్రత్తగా మనం ఒకవేళ సివియర్గా ఉంటే మెడిసిన్ తీసుకుంటే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో పీసీఓడి ఉంటే పెళ్లి చేసుకోవాలనేది ఓన్లీ మిత్, అంటే మూఢనమ్మకం అని చెప్పలేము. పీసీఓడి అమ్మాయిలు మిగతా అందరు అమ్మాయిలాగే దే ఆర్ ఫర్టైల్ ఫీమేల్స్, చక్కగా వాళ్ళకి పిల్లలు పుడతారు, అందులో ఏమీ భయం లేదు. కాకపోతే ఫస్ట్ నుంచి దాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా అది సివియర్ అయితే కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. పీసీఓడి అనేది ఓన్లీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీయే కాదు, తర్వాత బాడీలో చాలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేస్తుంది. అందుకని ముందు నుంచి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంటే పీసీఓడి వాళ్ళు కూడా నార్మల్గా పిల్లల్ని కనగలుగుతారా? అస్సలు డౌట్ లేదండి, ఖచ్చితంగా పీసీఓడి అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి అండం సరిగా తయారవ్వక, సరిగా రిలీజ్ అవ్వక మనకి గర్భిణీ రావడాన్ని కొంచెం డిలే చేయొచ్చు. కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకుని మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్తో కొంచెం డాక్టర్ అడ్వైస్తో దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే అందరిలాగే వీళ్ళకి పిల్లలు పుడతారు, అందులో ఏమీ అనుమానం లేదు. జనరల్గా పీసీఓడిల్లో ఈ ఓవల్యూషన్ అనేది సరిగ్గా జరగదు, జరుగుతుందో జరగదో కూడా తెలియదు. అన్వాంటెడ్ ఇది కన్సీవింగ్ కూడా రావచ్చు, వాంటెడ్ కన్సీవింగ్ రాకపోవచ్చేమో కానీ అన్వాంటెడ్ కన్సీవింగ్ కూడా రావచ్చు. వీటిని నివారించడం కోసం మనం ఏం చేయాలి? మనం చెప్పి జాగ్రత్తలు ఏమిటి వాళ్ళకి? పీసీఓడి ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మనం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మ్యారేజ్ చేసుకున్నాక జాగ్రత్తలు పీసీఓడికి లైక్ ఎనీ అదర్ ఫీమేల్, అంటే రీప్రొడక్షన్ గురించి అదే అందరి అమ్మాయిలాగే. ఇప్పుడు ఒకటి పీసీఓడికి స్పెసిఫిక్గా మనం ఆల్రెడీ అనుకున్నట్టు దాన్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి, నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ బేస్. ఇంక ఏది చెప్పినా పీసీఓడి ఏ ట్రీట్మెంట్ చెప్పినా అది బేస్. ఆ బేస్ బిల్డ్ చేసుకున్న తర్వాత
వాళ్ళకి రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ వచ్చేలాగా మిగతా అన్ని కంట్రోల్లో ఉండేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. స్పెషల్లీ రీప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, వీళ్ళకి చాలామందికి అండం సరిగా తయారవ్వదు, చాలాసార్లు తయారవదు, కానీ అస్సలు తయారవదు కాదు. కొంతమందికి మధ్య మధ్యలో ఎగ్ రిలీజ్ అయిపోద్ది. సో ఈ పీసీఓడి పీపుల్ కూడా చక్కగా పెళ్ళైన వెంటనే 1 year లోపల మోర్ దెన్ 50% పీసీఓడి అమ్మాయిలు వితౌట్ ఎనీ హెల్ప్ వాళ్ళ బేసిక్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకుంటే కన్సీవ్ అయిపోతారు. మోర్ దెన్ 50%, 50% కంటే ఎక్కువ మంది పెళ్ళైన 1 సంవత్సరం లోపు చక్కగా గర్భిణీ వచ్చేస్తుంది. వాళ్ళు ప్రొవైడెడ్ వాళ్ళు పీసీఓడిని కంట్రోల్లో ఉంచుకుంటే వితౌట్ ఎనీ మెడిసిన్ హెల్ప్. అలా కాకుండా మిగతా 50% మిగిలేరు. వాళ్ళకి ఒక 1 year లోపల మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మీ లోపల ఉన్న సిండ్రోమ్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి, కొంచెం రెగ్యులర్గా ఎగ్ రిలీజ్ అవ్వడానికి, తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి. ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా అందరిలాగే నార్మల్ బేబీని తీసుకుంటారు, హ్యాపీగా ఇబ్బంది ఏం లేకుండా. లేదు, వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు కదండి రీప్రొడక్షన్లో. వాళ్ళకి మళ్ళీ పిల్లలకి ఒకవేళ పీసీఓడి ఉన్న వాళ్ళకి పిల్లలకి ఏమైనా వచ్చి అది కూడా ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఒకటి పీసీఓడి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ మనం ముందే అనుకున్నాం కదా, పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఒబేసిటీ ఉంటుంది, మెటబాలిక్ సిండ్రోమ్స్ రావచ్చు. వీళ్ళు ఈ కేటగిరీ ఆఫ్ అమ్మాయిలు ప్రెగ్నెన్సీలో వీళ్ళకి షుగరు, బీపీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒబేస్గా ఉంటారు, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉంటాయి. కాబట్టి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఆల్సో కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండి డాక్టర్ సూపర్విజన్లో ఉండాలి. ఎప్పటికప్పుడు షుగర్ డెవలప్ అవుతుందా, బీపీ డెవలప్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా బేబీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు నార్మల్ బేబీసే. ఈ పీసీఓడి గురించి బేబీస్కి ఎక్స్ట్రా మాల్ఫర్మేషన్స్ రావడం కానీ, ఎక్స్ట్రా అబ్నార్మాలిటీస్ రావడం కానీ ఏమీ జరగదు. కానీ మనం అనుకున్నట్టు ప్రెగ్నెన్సీలో షుగరు, బీపీ రావచ్చు కదా, మనం అవి సరిగ్గా చూసుకోకపోతే ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుంది. షుగర్ వచ్చిందంటే పెద్ద బేబీ రావచ్చు, బేబీ మ్యాక్రోజోమియా పుట్టిందంటే పుట్టేగా ఆ బేబీకి ఆ ప్రాబ్లమ్స్, ఎక్కువ బరువు పుట్టిన బేబీకి ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టగానే కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, అలాగే కొంచెం ఆ బేబీ షుగర్ సప్లై అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇవన్నీ పుట్టగానే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా ఈ పీసీఓడి ఆ బేబీకి ట్రాన్స్మిట్ అవుద్దా, అది మెయిన్ క్వశ్చన్. మనం ముందే అనుకున్నాం కదా దానికి జెనెటిక్ బేసిస్ ఉందని. సో ఈ మదర్కి జెనెటిక్ బేసిస్ ఉంది కాబట్టి ఆ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్తో పీసీఓడి వచ్చింది. సో ఈ జీన్స్ ఆ బేబీకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ముందు నుంచి మనం కంట్రోల్లో ఉంచుకుంటే, తన వెయిట్ కంట్రోల్ కానీ, తన డైట్ కానీ అన్నీ మనం కంట్రోల్లో ఉంచుకుంటే తనకి ఫుల్ బ్లోన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువగా ఉంటాయి. ఈ పీసీఓడి ఒకసారి కనిపించిన తర్వాత లైఫ్లో దానంతట అదే ఏమైనా సడన్గా మాయమైపోయే అవకాశాలు కూడా ఏమైనా ఉంటాయా, లేకపోతే వాళ్ళకి సైకిల్ ఎండ్ అవ్వడమేనా? పీసీఓడి ఆల్రెడీ అనుకున్నాం ఇది జబ్బు కాదు, ఇది వాళ్ళ బాడీ క్యారెక్టర్ ఆ జీన్స్తో వస్తుంది. సో ఇట్ విల్ బి దేర్ ఇన్ దెమ్ లైఫ్ లాంగ్. కాకపోతే ఇది దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, మన జననేంద్రియ వ్యవస్థ మీద. దీని హార్మోనల్ ఇంబ్యాలెన్స్లన్నీ జననేంద్రియ వ్యవస్థ నుంచి వస్తున్నాయి. సో ఒకసారి మెనోపాజ్ వస్తే అంటే ఆ హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ యాక్టివిటీ తగ్గే కొలది ఈ మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ అవన్నీ తగ్గుతాయి. ఒకసారి ఓవరీ సైలెంట్ అయ్యే కొలది ఈ పీసీఓడికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. కాకపోతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకోలేదు ఇంకాను. ఈ పీసీఓడి గురించి ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వాళ్ళు చిన్న గ్లూకోజ్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా మిగతా అమ్మాయిల కంటే వీళ్ళు ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చిందో నెమ్మదిగా దే విల్ హెడ్ టు వాళ్ళు డయాబెటీస్ వైపు వెళ్తారు. సో ఈ పీసీఓడి పేషెంట్స్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే ఛాన్సు, లిపిడ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ. అంతేకాకుండా వీళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా చాలా అబ్నార్మల్గా ఉంటాయి కదా, దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోకుండా వదిలేస్తే ఈ లోపల మనకి ఆ పీరియడ్ వచ్చేదాకా ఏమవుతుందంటే మన గర్భసంచికి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఏమవుతుందంటే ప్రతి నెల మన ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్ తోటి ఆ లేయర్ పెరుగుతుంది. దేనికోసం, బేబీ కోసం. ఆ లేయర్ పెరిగి అందులో బేబీ ఇంప్లాంట్ అయితే ఆ పెరిగిన లేయరు బేబీకి న్యూట్రియంట్స్ ఆహారాన్ని సరఫరా చేస్తుంది. మనకి బేబీ పాతుకోలేదు, ఆ పీరియడ్ మనకి ప్రెగ్నెన్సీ రాలేదు, పీరియడ్ రాగానే ఆ పెరిగిన పొరంతా బయటకు వచ్చేస్తుంది,
మన పీరియడ్ రూపంలో మెన్స్ట్రల్ పీరియడ్ రూపంలో బయటికి షెడ్ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ మొదలవుద్ది, మళ్ళీ ఆ గర్భసంచి లేయర్ మళ్ళీ పెరగడం మొదలవుద్ది. పీసీఓడీలో ఏమవుతుంది, ఆ రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు. ఎవ్రీ మంత్ ఆ పెరిగిన పొర బయటికి షెడ్ ఆఫ్ అవ్వదు మెన్స్ట్రల్ పీరియడ్ లాగా. సో 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఎప్పుడైతే ఆ పొర పెరిగిపోయిందో అక్కడ అబ్నార్మల్ గ్రోత్ మొదలవుద్ది. ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఈ పీసీఓడి పేషెంట్స్ దాన్ని కంట్రోల్లో ఉంచుకోకుండా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేలా చూసుకోకపోతే వాళ్ళకి ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీరియడ్స్ మినిమం 3 months లోపల ఒక్కసారైనా వచ్చేయాలి. ఆ పెరిగే ఎండోమెట్రియం 3 monthsకి ఒక్కసారైనా షెడ్ ఆఫ్ అయిపోయేలాగా వీళ్ళు చూసుకోవాలి. చాలా చక్కగా చాలా వివరంగా చెప్పారండి. ఇంకా పీసీఓడి గురించి ఇంకేమైనా మనం జాగ్రత్తలు చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? చాలా డీటెయిల్గా చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా వాడికి ఇప్పుడు చాలా, ఎందుకంటే ఇది ఈ అవగాహన చాలా అవసరము ఇప్పుడు పెరిగిపోతున్న అవసరాల దృష్ట్యా అని అనుకున్నాం. చాలా బాగా చెప్పారు, చాలా చక్కగాను. ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉంటాయి? ఈ డయాబెటీస్ కూడా చాలా కామన్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ పీసీఓడి అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో అంటే వీళ్ళు చిన్నతనంలో వీళ్ళకి పీసీఓడి ఉందని డయాగ్నోస్ అయింది. వీళ్ళు చక్కగా కంట్రోల్లో పెట్టుకున్నారు, హ్యాపీగా పిల్లలు పుట్టేశారు. కానీ అక్కడితో పీసీఓడి పని అయిపోలేదు. అమ్మాయి మనకి పిల్లలు పుట్టేశారు కదా, ఇంకా మనకి ఇంకా గొడవ లేదు అనుకోవడానికి కుదరదు. వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ పీసీఓడి ఉందంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఈ బాడీలో ఈ షుగర్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వీళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్లో ఉండాలి. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ వాళ్ళు షుగర్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు బీపీ చెక్ చేసుకోవాలి, హెల్త్ చెకప్లో ఉండాలి. వీళ్ళు ఇది భయపెట్టడం కాదు, వాళ్ళు కంట్రోల్లో ఉంటే హ్యాపీగా హెల్తీగా లైఫ్ లాంగ్ ఉంటారు. పట్టించుకోకుండా కంట్రోల్లో లేకపోతే వీళ్ళకి ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజు, వెయిట్ కంట్రోల్ పెట్టుకోవడం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కంటిన్యూగా చూసుకోవాలి. ధన్యవాదాలు మేడం గారు. చాలా చక్కగా మేడం గారితో ఈరోజు పీసీఓడి గురించి అవగాహన కల్పించాలి, ఈ ఆరోగ్యం ఆనందం అనే దాని శీర్షికలో అని అనుకున్నాం. వారు మనం అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ వివరాలు అందించి, ఇది వారు చాలా స్పష్టంగా పదే పదే చెప్తున్నది, పీసీఓడి అనేది జబ్బుగా భావించకండి, అది ఒక ఉన్న వ్యవస్థల్లో జీవనయానంలో, మహిళల యొక్క జీవనయానంలో ఉన్న వ్యవస్థల్లో అదొక భాగం. దాన్ని నువ్వు అదుపులో ఉంచుకుంటే ఏ విధమైన ఇబ్బందులు పడకవసరం లేకుండానే నార్మల్గా అందరితోనూ నువ్వు సాధారణ జీవనం గడపచ్చు. అంతేకాకుండా నీ పుట్టబోయే బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చాలా సలహాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.